శ్రీ సాయిరామ్. స్వామివారి పాదపద్మములకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఈ 4వ సమర్పణ కార్యక్రమం ఈరోజు మనం జరుపుకోవటం ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్. వినుదట జీవుల మాటలు చెనుదట చనరాని చోట్ల శరణార్థుల కోయనుదట పిలిచిన సర్వము కనుదట సందేహమయ్యే కరుణావార్తి. అన్ని జీవుల మాటలు వింటారట, ప్రతి విషయం చూస్తారట, వెళ్ళలేని చోట్లకి వెళ్తారట, శరణు కోరిన వారికి వెంటనే ఓయి అని పలుకుతాడట. ఇంత తెలిసినను సందేహం అవుతుంది అని ఆంధ్ర మహాభాగవతంలో పోతనమాత్యులు గజేంద్ర మోక్ష ఘట్టంలో రాశారు. రకరకాల సందర్భాల్లో మన పరిస్థితి కూడా అదే. ఎంత భక్తి విశ్వాసాలు ఉన్నా కొన్ని సందర్భాల్లో సందేహాలు మనల్ని చుట్టుముడతాయి. అలాంటప్పుడు మనకు ఒక భక్తి మాత్ర టాబ్లెట్, విశ్వాసం నింపే మాటలు అవసరం. వెండి బంగారం స్వతహాగా విలువైనవి అయినా సమయానుసారం కొద్దీ మెరుగు పెట్టాల్సి వస్తుంది. అట్లానే అలా మెరుగు పెట్టడంలో నిష్ణాతులు ఎంతో ఉత్సాహం నింపి ప్రభావితం చేయగల ఈరోజు మన ప్రత్యేక అతిథి వక్త డాక్టర్ పిటితల గోపీకృష్ణ గారికి శ్రీ సత్యసాయి సేవా నిలయం సీతారాంపురం సమితి తరపున మనందరి తరపున స్వాగతం పలుకుతున్నాను. అలానే ఈరోజు మన మధ్య విచ్చేసిన ఆంధ్ర రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ లక్ష్మణరావు గారికి, ఉపాధ్యక్షులైన శ్రీ సురేంద్ర గారికి, వివిధ రాష్ట్ర పదాధికారులు, జిల్లా పదాధికారులందరికీ ఆత్మీయ స్వాగతం, సాయిరామ్. ముందుగా శ్రీ గోపీకృష్ణ గారికి ఆప్యాయంగా గోపి అన్న, వీరి గురించి సభకు పరిచయం చేయటం నా గౌరవంగా భావిస్తున్నాను. వీరు శ్రీమతి రమాదేవి, శ్రీ సీతాపతి గారుల కనిష్ట కుమారులు. వీరి తండ్రి గారు ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోదాలో పదవీ విరమణ చేశారు. ఆయన పురావస్తు శాఖలో నిష్ణాతులు కావటం చేత ఆంధ్ర రాష్ట్రంలోని ప్రముఖ దేవాలన్నిటి మీద పుస్తకాలు రచించారు. శ్రీ గోపీకృష్ణ గారి కుటుంబం స్వామివారి సన్నిధిలో సుమారు 60 సంవత్సరాలు సేవ చేస్తుంది. 1985లో హైదరాబాద్ బాయ్స్ అని స్వామి చేత పిలిపించుకున్న వీరు ఆ ముగ్గురు సభ్యుల్లో ఉన్నారు. హైదరాబాద్ బాయ్స్ ప్రత్యేకత ఏంటంటే స్వామివారి ప్రేమ, సేవ, ఈ తత్వాలన్నింటినీ ఎన్నో మారుమూల గ్రామాలకు గ్రామ సేవ, అమృత కలశం, ఈ ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి చేరవేశారు. అంతేకాక వీరు ఫస్ట్ వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్లో స్వామి చేత నేషనల్ యూత్ కోఆర్డినేటర్ కింద ప్రత్యేకంగా నియమింపబడ్డారు. శ్రీ సత్యసాయి ఇంటర్నేషనల్ సేవా కాన్ఫరెన్స్ ఎగ్జిబిషన్, 50th ఇయర్ ఆఫ్ సనాతన్ సారథి ఎగ్జిబిషన్, వీటన్నిటికీ వీరు సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రస్తుతం వీరు శ్రీ సత్యసాయి నేషనల్ లీడర్షిప్ ప్రోగ్రామ్కి అకాడమిక్ బోర్డు మెంబర్గా, కన్వీనర్గా ఆంగ్ల మాధ్యమానికి పనిచేస్తున్నారు. అలానే శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ స్పెషల్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రోగ్రామ్స్కి నేషనల్ కోఆర్డినేటర్గా, శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్ట్కి ట్రస్టీగా, శ్రీ సత్యసాయి విద్యావిహార్ స్కూల్ హైదరాబాద్కు కన్వీనర్గా, శ్రీ సత్యసాయి గురుకుల విద్యాలయం బెజ్జంకి సిద్దిపేట జిల్లాకు గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గా, అలానే శ్రీ సత్యసాయి విద్యాజ్యోతి ప్రోగ్రామ్కి నేషనల్ టీమ్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. వృత్తిరీత్యా వీరు విస్తా ఇమేజింగ్ అండ్ మెడికల్ సర్వీసెస్ సెంటర్ హైదరాబాద్కి గ్రూప్ సిఇఓగా, నెక్టర్ ఓమ్ మీడియా సొల్యూషన్స్ యుఎస్ఏకి మేనేజింగ్ డైరెక్టర్గా, వేదజ్ఞ బయో యాక్ట్ ఇండియా కంపెనీకి డైరెక్టర్గా, అలానే ద హిందూ బిజినెస్ లైన్కు ప్యానెల్ స్పీకర్గా కూడా వ్యవహరిస్తూ పలు చోట్ల ఇన్స్పైరింగ్ వర్డ్స్ యూత్కి చేరవేయటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వీరు ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ విభాగంలో 30 సంవత్సరాల అనుభవం కలిగి ఉండి యుక్త వయసులోనే యూనివర్సిటీ మరియు జాతీయ స్థాయిలో ఎన్నో క్రీడా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్రికెట్, రోయింగ్, బ్రిడ్జ్ అండ్ ఫుట్బాల్ తదితర పోటీలలో. ఇన్ని పనులు ఒక్కరే ఎలా చేస్తున్నారని ఆశ్చర్యం నాకు కలుగుతుంది, మీకు కలుగుతుండొచ్చు. ఈ ఆశ్చర్యంలో ఉండగానే ఫుట్బాల్ నేషనల్ ప్లేయర్ అని ఈ ఆశ్చర్యంలో మనందరం ఉండగానే శ్రీ గోపీకృష్ణ గారికి వేదికపైకి ఆహ్వానిస్తూ మనందరినీ ఉద్దేశించి ప్రసంగించాలని కోరుతున్నాను. సార్, ఒక్క నిమిషం మీరు వేదికపై వచ్చే ముందు మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ కొమ్మర్గి శ్యాంప్రసాద్ గారు కూడా తమదైన 2 వాక్యాలు మీ గురించి చెప్తారు. శ్రీ శ్యాంప్రసాద్ గారు.
స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ, అంటే నేనేమీ మాట్లాడాలని అనుకోలేదు, కానీ నన్ను మాట్లాడింప చేశారు. ఒకసారి స్వామి కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక పేరెంట్ అడిగాడు స్వామిని, స్వామి సాయికి యాక్సిడెంట్ అయింది అన్నారు. స్వామి అయ్యో పాపం అన్నాడు, అంతే తప్ప ఇంకేమల్లా. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్ అన్నాడు కదా, స్వామి ఆ పేరెంట్ స్వామి నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అది కాదు, ఇంకా ఏమన్నా అంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశాడు. అప్పుడు ఆ పేరెంటే మళ్ళీ కలవ చేసుకొని, స్వామి సాయి మీ స్టూడెంట్ స్వామి అన్నాడు. వాడు నా స్టూడెంట్ కాదు అన్నారు స్వామి. వాడు నా స్టూడెంట్ కాదనేసరికి పక్కన ప్రిన్సిపాల్ గారు ఏం చెప్పాలో అర్థం కాల. ప్రిన్సిపాల్ గారికి తెలుసు అబ్బాయి స్వామి స్టూడెంట్ అని. ఇంక స్వామికి ఎదురు సమాధానం ఎవరు చెబుతారు? చెప్పలేకపోయారు. అప్పుడు స్వామి అన్నారు కదా, బంగారు వాడు సత్యసాయి ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ కానీ నా స్టూడెంట్ కాదు అన్నాడు. దానికి తేడా ఏంటి అనేది అర్థం కాల. అర్థం కాకపోతే స్వామి చెప్పారు, సత్యసాయి ఇన్స్టిట్యూట్లో చదువుతున్నటువంటి పిల్లవాడికి ఆ కరిక్యులంలో పాఠశాలలో ఆ యొక్క కాలేజీలో చదవటం, ఆ యొక్క నియమ నిబంధనలకి పరీక్షలకి లోబడి ఉండటము ఉంటే వాడు సత్యసాయి ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అవుతాడు. కానీ నా స్టూడెంట్ అవ్వాలి అంటే కనుక నేను పెట్టిన పరీక్షలకి నా కరిక్యులంకి లోబడి ఉన్నవాడే నా స్టూడెంటు, వాడే నా స్టూడెంటు. వాడు మీ అబ్బాయి నువ్వు చెప్పిన సాయి వాడు సత్యసాయి ఇన్స్టిట్యూట్ స్టూడెంటు, వాడు నా స్టూడెంట్ కాదన్నాడు. అంటే ఇక్కడ బిట్వీన్ రెండు తేడాలు మనం గమనించాల్సింది ఏంటంటే, సత్యసాయి విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి ఒకటైతే స్వామి విద్యార్థి ఒకటు. నన్ను ఇవాళ ఇది సమర్పణ ప్రోగ్రాము పూర్వ విద్యార్థులు కదా, సత్యసాయి ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్థి గోపీకృష్ణ గారు అని నన్ను ఒకళ్ళు డివోటీ అడిగారు. అప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది, సత్యసాయి ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్థి కాదు, స్వామి విద్యార్థి గోపీకృష్ణ అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. స్వామి విద్యార్థి అంటే ఆ స్వామి పెట్టినటువంటి పరీక్షలకి ఆ స్వామికంటూ ఒక రాజ్యాంగం ఉంది, స్వామికంటూ ఒక సిలబస్ ఉంది. ఆ సిలబస్లో విద్యార్థిగా ఉన్న వ్యక్తి గోపీకృష్ణ. ఇంతకన్నా నేనేమీ ఇంట్రడక్షన్ ఇవ్వదలుచుకోలేదు. జై సాయిరామ్. భాను తేజము కంటే బాసిల్లుచుండు, మంచు తెలుపు కన్న మించియుండు, ఆకాశము కన్న అతి సూక్ష్మయ్యుండు, సర్వజీవులయందు బర్వియుండు, బ్రహ్మంబు కానిది ఇలయు ఏదియు లేదు, సర్వజీవులయందు బర్వియుండు, బ్రహ్మయే మీరు మీలోన బ్రహ్మయుండే, మీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే, ఇంతకంటే మంచి మాట ఏమి చెబుతును, సాధు సద్గుణ సభ్యులారా, సాధు సద్గుణ సభ్యులారా. సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, అఖిలాండి కోటి బ్రహ్మాండ నాయకుడైన మన ప్రాణమిత్రుడైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి చరణాల విందులకు మనందరి తరఫున కర్తాల ధ్వనులతో ఒకసారి ఆహ్వానించుకుంటూ, ఇక్కడ విచ్చేసిన పెద్దలకి పిల్లలకి అందరికీ సాయిరాం.
విజయవంతమైన విజయవాడకి ఈరోజు రాగలిగాను. నేను 1988లో ఒక 2 ఏళ్ళు ఇక్కడే పక్కన ఉండేవాడిని. ఇక్కడ నేను పనిచేసేవాడిని. ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా వచ్చేవాడిని అనమాట. ఆ కాలంలో అప్పుడు కృష్ణమూర్తి గారు, రాణమ్మ గారు వీళ్ళందరూ మాకు స్ఫూర్తినిచ్చిన వాళ్ళు. ఈరోజు రాణమ్మ గారు లేరు. యాక్చువల్లీ వచ్చారా? ఆంటీ వచ్చి ఉంటే కనపడటం లేదు ఆంటీ నాకు. ఆంటీ ఎక్కడున్నారు? సాయిరామ్ ఆంటీ, పాదాభివందనములు. ఆంటీ మాకు స్ఫూర్తి అనమాట. సేవ కార్యక్రమం ఎలా చేయాలంటే ఆంటీ దగ్గర నేర్చుకున్నాం అనమాట మేము. అయితే ఈరోజు ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ నేను నడిపించేవాడు స్వామి, ఆ నడయాడ దేవుడు. నేను ఏం మాట్లాడాలో ఏమి చెప్పాలో కొన్ని పాయింటర్స్ పెట్టుకున్నాను, కానీ నేను ఎప్పుడు రాసుకున్నది ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే ఒక వేదికకి వచ్చిన తర్వాత స్వామి టేక్స్ ఓవర్. ఏం మాట్లాడించాలి, ఏం చెప్పాలి అనేది స్వామికి తెలుసు. ఈరోజు స్వామి మీరు ఏం మాట్లాడిస్తారో మాట్లాడించండి, అదే పలుకుతాను నేను. నేను కొన్ని ఘటనలు కానీ కొన్ని మంచి సందేశాలు ఏదైతే నేను నా జీవితంలో స్వామి దగ్గర నేర్చుకున్నవి, స్వామి ఆదేశాల ప్రకారం నేను షేర్ చేసుకోవడం ప్రయత్నిస్తాను. గంభీరంగా తప్పట్లు కొట్టండి నేను చెప్పినప్పుడు. ఆలోచనే వద్దు, ఎందుకంటే ఇట్ ఈస్ హిస్ స్టోరీ. స్వామివారి స్టోరీ ఈజ్ హిస్టరీ. అసలు ఆలోచన వద్దు. మజా వచ్చింది అంటే తప్పట్లు కొట్టండి. ఇది మాత్రం నేను చెప్తాను. అయితే ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ బేసికలీ ఒక ఘటన. నేను మీకు ప్రొఫెసర్ నంజుండయ్య గారు మనందరికీ తెలిసిన వాళ్ళే. ప్రొఫెసర్ నంజుండయ్య గారు అనిల్ కుమార్ గారి ముందు వారు స్వామి ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు వారు అనువాదం చేసేవాళ్ళు తెలుగులోకి. పాతకాలం డివోటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ నంజుండయ్య గారు తెలుసు అనమాట. ఒకసారి నంజుండయ్య గారితో కూర్చుని ఇలా మాట్లాడుతుంటే అంకుల్ ఒక స్టోరీ చెప్పారు నాకు. ఆ స్టోరీ మీకు చెప్తాను. ఒకసారి నంజుండయ్య గారు స్వామి ADA 900 రెడ్ బెంజ్ కార్లో పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళ్తున్నారట. ఇది 1980 ఆ టైంలో, ఆ సమయంలో అన్నమాట. సో దారిలో అప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కర్ణాటకలో. అందరు జయజయకారులు కొడుతున్నారు. స్వామి ఏదో ఒకటి మాట్లాడాలి పక్కనున్నారు కాబట్టి, స్వామి నాకు ఒక చిన్న డౌట్ ఉంది స్వామి. ఈ భూలోకంలో ఏదన్నా జరిగితే, మంచి జరిగితే మీ ఆశీస్సులతోనే జరుగుతుంది అనుకుంటాను కదా. చెడు కానీ ఏదైనా జరిగితే కర్మ సిద్ధాంతం వాళ్ళ ప్రకారం జరుగుతుందేమో కదా స్వామి అని అడిగాడు. స్వామి అన్నారు, కాదు కాదు, ఏది జరిగినా ప్రపంచంలో నా ఆశీస్సుల వల్లనే జరుగుతుంది, నా సాయి లాస్ ప్రకారమే జరుగుతుంది అన్నారు. కానీ మీలాగా క్యాబినెట్ మినిస్టర్సు నాకు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాబినెట్ మినిస్ట్రీ చూసుకుంటారు. వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు చూసుకుంటారు. కానీ 3 డిపార్ట్మెంట్లు మాత్రం నేనే చూస్తాను అన్నారు. ఈయనకి కాస్త డౌట్ వచ్చి, స్వామి ఏంటి ఆ డిపార్ట్మెంట్లు మీరు 3 చూసుకునేది ఏంటి అని అడిగేటప్పటికి, ఎవడైతే అపార ప్రేమతోటి బతుకుతాడో, ఎవరైతే అపార ప్రేమ నా పట్ల చూపిస్తాడో అటువంటి వ్యక్తిని నా ప్రొటెక్షన్ ఎల్లప్పుడూ ఉంటుంది. అసలు నేను వాడికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఏం చేసినా, వాడు ఏ పాపాలు చేసినా కూడా వాడు నా మీద ప్రేమ ఉంటే వాడిని నేను ప్రొటెక్ట్ చేస్తాను అన్నారు. ఇది ఫస్ట్ థింగ్. రెండోది స్వామి అన్నారట, ఏ వ్యక్తి అయితే నిష్కామ కర్మ అంటే సెల్ఫ్లెస్ సర్వీస్, ఆలోచన ఉండకుండా ఏమీ లేకుండా అటువంటి వ్యక్తిని నా అంబ్రెల్లా కింద నేను ప్రొటెక్ట్ చేస్తాను. అంటే ఫస్ట్ అపారమైన ప్రేమ ఉండాలి, రెండోది నిష్కామ కర్మ ఉండాలి,
మూడోది, ఎవడైతే నిత్య సాధన చేస్తుంటాడో ఇటువంటి వ్యక్తిని నేను చూసుకుంటాను. ఈ 3 డిపార్ట్మెంట్స్ మాత్రము నా క్యాబినెట్లో ఎవరు దగ్గరికి రారు. ఇదంతా నా కంట్రోల్లో ఉంటుంది. అందుకని మీరందరూ ఈరోజు నుంచి నిష్కామ ప్రేమతోటి, నిత్య ప్రేమతోటి, నిష్కామ కర్మతోటి, నిత్య సాధనతో ఉంటే స్వామివారి దీవెనలు దండిగా నిండుగా ఉంటాయని ఈ మాటలతోటి నేను నా ఉపన్యాసం మొదలెడతాను. అయితే మా సోదరులు అడిగారన్నమాట, అన్న ఏం మాట్లాడతావు అన్నా నువ్వు అని. ఏం మాట్లాడాలి నేను? ఇప్పుడే మన సోదరుడు బాలు చెప్పాడు, మా వంశము అంటే 60 ఏళ్ళగా మేము స్వామి దగ్గర ఉన్నాము అని ఒక మాట చెప్పాడు. అయితే ఐ వాంట్ టు టాక్ అబౌట్ వన్ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్. ఇది సుమారు 1992 ఆ టైంలో అనమాట. స్వామి నన్ను చాలా ప్రేమతో బోండా, పకోడా, డబుల్ సైజ్, ఘటోద్గజ ఈ 4 పేర్లతో పిలిచేవాడు. ఐ థింక్ నా జీవిత కాలంలో స్వామి నన్ను 1-2 సార్లు గోపి అని పేరు పెట్టి పిలిచారన్నమాట. మోస్ట్లీ ఘటోద్గజ రాక్షసుణ్ణి నేను. బోండా అని పిలిచేవాడు, ఎప్పుడు బోండా అని పిలిచేవాడు, డబుల్ సైజ్ అని పిలిచేవాడు. నేను ఒకసారి దీనికంటే 3 ఎంతలు ఉండేవాడిని. మీరు ఆలోచిస్తున్నారు ఏంటి డబుల్ సైజ్ అంటే, దీనికంటే 3 ఎంతలు ఉండేవాడిని నేను. స్వామి చెప్పారు, తగ్గరా 10 కిలోలన్నా తగ్గరండి. స్వామి దాని గురించి మాత్రం మాట్లాడకండి, మీరు ఏమన్నా మాట్లాడండి, నా వెయిట్ గురించి మాట్లాడకండి మీరు అనేవాడిని అనమాట. సో ఒకరోజు నేను భజన్ హాల్ మందిరంలో కూర్చున్నాను. లోపల చిరంజీరావు గారు వచ్చి, ఆయనకి నా పేరు తెలియదు, జూనియర్ సీతాపతి, మా నాన్నగారి పేరు సీతాపతి అనమాట. జూనియర్ సీతాపతి, స్వామి పిలుస్తున్నాను, నేను లేచిరా అన్నారన్నమాట. మధ్యలో కూర్చున్న వాడిని లేవడం కష్టమైంది. సైజు కదా, వెయిట్ కూడా కదా. లేచి లోపలికి బయటకు వచ్చి స్వామి రూమ్కి వచ్చే లోపలికి స్వామి లోపలికి వెళ్ళిపోయారు. వెయిట్ చేశారు పాపము. ఎంతసేపు వెయిట్ చేస్తాడు భగవంతుడు? వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు. సరే స్వామి లోపలికి వెళ్ళిపోయారని చెప్పి వరండా దగ్గర నిలబడి ఉన్నాను. చిరంజీరావు గారు చీవాట్లు పెట్టారు, నీకు బుద్ధి లేదు, స్వామి పిలిస్తే నువ్వు టైంకి రావు, తొందరగా పరిగెత్తి రావచ్చు కదా. సరే ఎందుకు పిలిచారు మీరు కనుక్కురండి అంటే, ఆయన లోపలికి వెళ్తే స్వామి ఒక పొట్లం ఇచ్చారు. ఇచ్చి దీంట్లో విభూతి పొట్లాలు ఉన్నాయి, సో ఒక ప్యాకెట్ ఇచ్చి దీంట్లో విభూతి పొట్లాలు ఉన్నాయి, వాడికి చెప్పు రేపు పొద్దున, ఈరోజు సాయంత్రం బస్సులో వెళ్తున్నాడు వాడు, వెళ్ళి రేపు పొద్దున జస్టిస్ ఈశ్వర్ ప్రసాద్ గారింట్లో ఇచ్చేయమని చెప్పు, స్వామి ప్రసాదం అని చెప్పారు. సో 2 విభూతి పొట్లాలు ఉన్నాయి. అనుకున్నాను ఏంటి స్వామికి, నేను బస్సులో వెళ్తున్నాను ఎటు తెలుసు, ఇవన్నీ ఆ టైంలో ఆలోచనలు ఉండేది. సరే పొద్దునే దిగాను. దిగి జూబ్లీ బస్ స్టేషన్లో దిగి ఆయన ఇంటికి వెళ్ళాను, జూబ్లీ హిల్స్లో. పొద్దునే 5:15 ఆ టైంకి బెల్ కొట్టాను. ఆయన కాసేపు తర్వాత తలుపు తెరిచి, ఏంటి గోపిబాబు వచ్చావేంటి అని అన్నారు. అంకుల్ స్వామి ప్రసాదం పంపించారు, మీకు హ్యాండ్ ఓవర్ చేద్దామని వచ్చాను. అవునా, థ్యాంక్ యూ సో మచ్ అని తీసుకున్నాడు. తీసుకుని తలిపేసాడు. అని వస్తూ ఒక ఆలోచన వచ్చింది నాకు. బాబు రికార్డ్ చేస్తున్నావు, ఇది చేయి పర్లేదు. సో వస్తూ ఒక ఆలోచన వచ్చింది నాకు. ఏంటి ఆలోచన? మన నిత్య జీవితంలో మన అమ్మ కానీ మన ఆఫీస్లో కానీ ఎవరన్నా ఒక వర్క్ చెప్పినప్పుడు మనం ఏం చేస్తాము? అమ్మా ఈ కంప్లీట్ చేసామమ్మా మనం, సార్ ఇది అయిపోయింది, వర్క్ సరిపోయిందని చెప్తాం. స్వామి నాకు ఒక వర్క్ కేటాయించారు. సో నాకు ఆలోచన ఏమొచ్చింది? స్వామి నాకు వర్క్ చెప్పినప్పుడు నేను స్వామికి వెళ్ళి నేను కంప్లీట్ చేశాను అని చెప్పాలని ఆలోచన వచ్చింది. ఇంటికి వెళ్ళాను 6 గంటలకి, స్నానం చేశాను. మా అమ్మకి చెప్పాను నేను పుట్టపర్తికి వెళ్తున్నాను అన్నాను. ఎక్కడి నుంచి వచ్చారా అని అడిగింది. అమ్మలు అట్లనే అడుగుతారు, ఇప్పుడే కదా వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చారంటే పుట్టపర్తి నుంచి వచ్చాను. మళ్ళీ ఏంట్రా అంటే లేదు ఇట్లా జరిగింది, నేను వెళ్ళాలి స్వామికి చెప్పాలి అంటే, నేను ఆపినా కూడా నువ్వు వెళ్ళవు, నువ్వు వెళ్ళకుండా ఉండవు, నువ్వు వెళ్ళు అని చెప్పి బయలుదేరు. సో బయలుదేరి బస్సులు మార్చి 4:30కి పుట్టపర్తి చేరాను. ఇప్పుడు ఏంటి, వెరీ యంగ్ ఫెలో, ఫుల్ ఆఫ్ బబ్లింగ్ నేచర్, ఫుల్ స్ట్రాంగ్, అజైల్, ఈగో. నేను స్వామి చెప్పారు నాకు పని, నేను చేశాను, స్వామికి ఇప్పుడు చెప్పాలి. స్వామి వస్తే నేను చెప్పాలి స్వామి. అలా నడుచుకుంటూ వచ్చాను, రెడీగా ఉన్నాను స్వామికి చెప్పడానికి. బెలూన్ ఇంత పెద్దగా ఉంది నాది, ఆల్రెడీ డబుల్ సైజ్ కానీ. సో అలా స్వామి నవ్వుకుంటూ ఇట్లా నడుచుకుంటూ వచ్చారు, నా ముందుకు రానే వచ్చారు. స్వామి ఇట్లా రాగానే లేచా, స్వామి అని లేచాను చెప్పడానికి. ఏంటి,
స్వామి మీరు విభూతి పొట్లాలు ఇచ్చాను, నేను వెళ్ళి ఇచ్చాను స్వామి, అయిపోయింది చేస్తాను అని చెప్పాలన్నమాట. స్వామి ఏ కూర్చో అన్నారు. ఆ గ్యాస్ బెలూన్ బర్స్ట్, ఒక్క సెకండ్లో గతం. ఇంకా చుట్టుపక్కల సాయకులవెన్ సభా మండపంలో స్వామి ఎవరి మీదన్నా విసుక్కున్నా, స్వామిని ఏదన్నా ఛాయ అన్నారనుకో, మీకంటే ఘోరమైన రాక్షసుడు వీళ్ళందరూ స్వామిని వీడు అనాయి చేస్తాడు, వీడు కిరాతకుడు, వీడు ద్రోహం చేశాడు, ఏదో స్వామికి అందుకే కోపం వచ్చింది అందరూ చూస్తున్నారు నన్ను, నేను తల దించుకుని కూర్చున్నాను. ఏమైపోయింది, ఇంకా బెలూన్ బర్స్ట్ అయిపోయింది. ఇంకా కూర్చుంటే ఒక స్టూడెంట్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటే గోపి అన్న స్వామి పిలుస్తున్నారన్న మిమ్మల్ని, అమ్మా అనుకుని పరిగెత్తా లోపలికి. ఇంటర్వ్యూ రూమ్ లోపలికి వెళ్ళాను. స్వామి ఏమో ఇట్లాంటి సింహాసనం మీద, స్వామి సింహాసనం ఉంది, ఇలా చేయి పెట్టుకుని ఒక ఉత్తరం చదువుతున్నారు అన్నమాట. నేను సుమారు 3-4 అడుగులు వెనకాలే నిలబడ్డాను అన్నమాట, మోకాళ్ళ మీద. భయం, తిడతారేమో అని, లోపలికి పిలిచి కూడా తిడతారేమో అని భయం అనమాట. సో మోకాళ్ళ మీద నిలబడి ఎట్లున్నాను, కూర్చుని ఉన్నాను. స్వామి ఉత్తరం చదువుతున్నాడు. ఒక్క మాట మాట్లాడలేదు నేను, ఒక్క మాట మాట్లాడలేదు. అంటుంటే ఆ ఉత్తరం చేసి ఇప్పుడు చెప్పరా ఏంటి అన్నారు. భయపడుతూ స్వామి, అప్పుడేమో ఇగో నేను చేశానని చెప్పాను. స్వామి మీరు ఒక ఉత్తరం ఇచ్చి ప్రసాదం పంపించారు, అది ఈశ్వర్ ప్రసాద్ గారికి ఇచ్చేసాను స్వామి, అది చెప్పడానికి వచ్చాను స్వామి. అవునా, చాలా సంతోషం బంగారు, చాలా సంతోషం అని. స్వామి యాటిట్యూడ్ టోటలీ చేంజ్. నేను ఎప్పుడైతే ఆ ఈగో నుంచి నార్మల్ లైఫ్కి వచ్చి అణుకువతో నేను లెవెల్లో దిగి చెప్పడం మొదలెట్టానో, స్వామి రియాక్షన్ చేంజ్డ్. చాలా సంతోషం బంగారు, చాలా సంతోషం చెప్పి పాదాలు ముందుకు చెప్పి చేసుకో అన్నారు. పాద నమస్కారం ఒక ఏంటి, మనము డైవ్ కొట్టి స్వామి పాదాలు పట్టుకోవడం ఒక ఎత్తు, స్వామి స్వయాన ఆయన పాద నమస్కారం ఇస్తే ఇంకొక ఎత్తు. సో డైవ్ కొట్టి మనం తీసుకోకుండా స్వామి ముందుకు వచ్చి చేసుకో అన్నారు, చేసుకున్నాం. స్వామి పాదాలకి ముద్దు పెట్టుకుంటూ ఇలా పైకి లేస్తూ ఇంత ఉంటారు స్వామి, 5 feet 2 inches హైట్. నా లెవెల్కి వచ్చారు. ఒక మాట అన్నానండి. ఏమన్నా నా మాట, స్వామి ఇది నా పూర్వజన్మ సుకృతం స్వామి అన్నాను. కరెక్టా కాదా? నేను అన్నాను స్వామి ఇది నా పూర్వజన్మ సుకృతం స్వామి అన్నాను. ప్రేమావతారం స్వామి కదా, ప్రేమం ఒక్కడు తీసి చెంప మీద పాడాకని కొట్టారు. పాడని ఒక్క చెంప మీద ఒక్క దెబ్బ కొట్టారు. పిచ్చి వాడివి అన్నారు. అమ్మ బాబోయ్ ఏం ఘోరం చేశాను అని చెప్పి ఆ మాటని ఏమన్నారంటే, పిచ్చివాడి రే, ఇది నీ కొన్ని వందలాది జన్మల సుకృతం రా, నువ్వు ఇక్కడ ఉన్నావు అన్నారు. మనము ఎన్ని వందలాది జన్మల నుంచి స్వామి మనల్ని వారి దగ్గరికి తీసుకురావాలి అని ఎలా ప్రయత్నించారో మనకు తెలియదు. ఈరోజు ఈ విజయవాడలో ఈ 400 మంది 300 మంది వచ్చారంటే స్వామి మన అందరికీ కొన్ని వందల జన్మల నుంచి ట్రాక్ చేసుకుంటూ తీసుకొచ్చారు. ఇట్స్ నాట్ బై ఛాన్స్ దట్ యూఆర్ హియర్. మనం అనుకుంటాం బై ఛాన్స్ మనం స్వామి దగ్గరకు వచ్చేసాం అనుకుని, ఒక్కొక్కడిని ఏరుకొని ఎన్నుకొని ఇక్కడ తీసుకొచ్చారు స్వామి. ఇది సత్యం సత్యం సత్యం. సో ఈ మాటలు చెప్తూ మనం ఎంత బ్లెస్డో అని చెప్పుకుంటూ, నేను ఒక్కసారి 1966కి మిమ్మల్ని అందరూ తీసుకెళ్తాను. మా నాన్నగారు పేరు పి సీతాపతి గారు, పిడతల సీతాపతి గారు, ఐఏఎస్ ఆఫీసర్గా ఇంట్రడ్యూస్ చేశారు. వారు ఆ సమయంలో చిత్తూరుకి కలెక్టర్గా ఉండినారన్నమాట. సో తిరుపతి టెంపుల్ మీద మొట్టమొదటి పుస్తకం, దాని ఆర్కిటెక్చర్ కానీ దాని రిచువల్స్లో గురించి కానీ మా నాన్నగారు రాశారు మొట్టమొదటి పుస్తకం. ఈరోజు కూడా అది పిహెచ్డి స్కాలర్స్కి ఇట్స్ ఏ టెక్స్ట్ బుక్ అనమాట. శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి రిచువల్స్ అండ్ వర్షిప్స్ ఆఫ్ భారతీయ విద్యాభవన్ వాళ్ళు పబ్లిష్ చేశారు. చిత్తూరు కలెక్టర్గా ఉన్నప్పుడు ఒకరోజు అక్కడ చిత్తూరులో గొడవలు జరిగిపోయి యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ మా ఫాదరు ఫైరింగ్ ఆర్డర్ చేయాల్సి వచ్చింది. ఫైరింగ్ ఆర్డర్ చేసినప్పుడు సుమారు 5 మంది మరణించారు. 5 people died on the spot. సో చిత్తూరు టౌన్లో there was lot of tension. ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏమవుతుంది అని ఒక భయం ఉండింది. మా నాన్నగారు కూడా ఐఎమ్ షూర్ యాజ్ అ కలెక్టర్ హీ వాస్ ఫీలింగ్ నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది, భయం ఉంటుంది కదా, ఏం వ్యక్తి అన్నప్పుడు భయం లేకుండా ఉండదు, భయపడుతూ ఉండినారు.
ఇక్కడ ఈ స్టోరీ ఇక్కడ స్టాప్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్తాను. దాని తర్వాత మా నాన్నగారిని ట్రాన్స్ఫర్ చేసి అనంతపూర్లో డిప్యూటీ కమిషనర్ లాగా ట్రాన్స్ఫర్ చేశారు. ఆ రోజుల్లో ఒక డిప్యూటీ కమిషనర్ వాజ్ దేర్ హూ వాజ్ ఇన్ఛార్జ్ 1 స్టెప్ హయ్యర్ దెన్ కలెక్టర్ పైన ఒక డిప్యూటీ కమిషనర్ ఉండేవాడు. మా నాన్నగారు చిత్తూరు, అనంతపూరు, కర్నూలు 3 జిల్లాలకి డిప్యూటీ కమిషనర్గా ఉన్నారు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా నాన్నగారు పుట్టింది అనంతపురం, చదివింది అనంతపురం, ఉద్యోగం చేసింది అనంతపురంలో లెక్చరర్ లాగా, అక్కడ ఐఏఎస్ రాసి అనంతపురంలోనే ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. పుట్టపర్తి సాయిబాబా గారి గురించి తెలియదు. చూడండి, నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు పక్కన ఉండొచ్చు కానీ మీకు స్వామి విలువ తెలియదు, అలా ఉంటుంది. సో ఆ సన్నివేశంలో మా నాన్నగారు అనంతపూర్కి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు జాయింట్ కలెక్టర్ వచ్చి, సార్ ఇక్కడ పుట్టపర్తిలో ఒక సాయిబాబా అని ఉన్నారు, మీరు చాలా స్పిరిచువల్ పర్సన్ కదా, మీరు వెళ్ళి చూస్తారా, మీరు చూస్తే బాగుంటుందేమో అని చెప్తే వెళ్దాం పదా అని ఏర్పాటు చేయమన్నారు. సో డిప్యూటీ కమిషనర్ వెళ్తున్నాడని చెప్పి జాయింట్ కలెక్టర్లన్నీ ఏర్పాటు చేశారు. మన కొత్త చెరువు నుంచి అట్లా వచ్చి బుక్కపట్నం నుంచి వచ్చి నది నుంచి దాటి వెళ్ళాలి, అప్పుడు రోడ్ లేదనమాట. సో ఆ బండి కట్టుకుని అలా దాటితే ఆ నది చిత్రావతి దాటిన తర్వాత మా నాన్నగారు చేరినప్పుడు స్వామి రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు మా నాన్నగారిని. చాలా విచిత్రం, స్వామి రిసీవ్ చేసుకోవడం మనం ఎప్పుడు వినలేదన్నమాట. స్వామి రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. ఏంటిది అని చెప్తే మా ఫాదరు స్వామి లేదు, బాబా లేరు, మీరు వచ్చారేంటి సార్ అని అడిగారట. నిన్ను చూసావు కదా, నువ్వు అలసిపోయావు కదా, సీతారాం అని పిలిచేవాడు మా నాన్నగారిని. సీతారాం నువ్వు పని చెయ్యి, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను సాయంత్రం నీతో మాట్లాడతానని చెప్పి వెళ్ళిపోయారు స్వామి. సో మా నాన్నగారికి ఏదో రూమ్ ఇచ్చారు, అక్కడ కలెక్టర్ వాళ్ళు ఏర్పాటు చేశారు. సాయంత్రము ఫేస్ టు ఫేస్ 3 గంటలు చర్చాగోష్ఠి జరిగింది. మనం టీవీ 9, టీవీ 7లో చూస్తాం కదా, స్వామి మా నాన్నగారు బోల్డ్ అని ప్రశ్నలు అడుగుతున్నారు, స్వామి ఆన్సర్ చేస్తున్నారు. దాంట్లో 3 ప్రశ్నలు మా నాన్నగారు అడిగింది, మీకు మీ నాన్నగారు కూడా ఈ బుక్లో రాస్తున్నారు ఈ ప్రశ్నల గురించి. ఐ వాంట్ టు షేర్ దిస్. మొదటి ప్రశ్న మా నాన్నగారు అడిగింది, సార్ మీరు షిర్డీ సాయిబాబా అవతారము అని అంటారు కదా ప్రజలందరూ, మరి షిర్డీ సాయిబాబా అవతారంలో ఆ షిర్డీ సాయిబాబా చినిగిన గుడ్డలు, తెల్ల గుడ్డలు, ఇక్కడ చినిగి అక్కడ చినిగి అని ఉన్నాయి, మరి మీరేంటి బ్రహ్మాండమైన పట్టు సిల్క్ డ్రెస్సులు వేసుకుని తిరుగుతున్నారు, ఇది ఏంటి అసలు నాకు అర్థం కావడం లేదు అని అన్నారు. అండ్ మై ఫాదర్ ఎక్స్పెక్ట్ చేశారనమాట ఆన్సర్ ఏమన్నా ఇస్తారండి. సీతారాం నీ రెండో ప్రశ్న ఏంటి బంగారు అని అడిగారట, ఏం ఆన్సర్ చేయకుండా. అంటే అది కాదు సార్, సరే సిల్క్ క్లోజ్ వేసుకున్నారు, మీరు ఒక సన్యాసి అని అంటారు, కొంతమంది ఏమో సాధువు అంటారు, యోగి అంటారు, ఏదోదో చెప్తున్నారు నాకు ఇక్కడ వీళ్ళందరూ, నాకు అర్థం కావడం లేదు. ఒక సన్యాసి యోగికి మెటీరియలిస్టిక్ వరల్డ్ తోటి అసలు ఏ కనెక్షన్ ఉండదు, మీరేమో చూస్తే 2 గోల్డ్ బటన్లు కూడా పెట్టుకున్నారు, ఇదేంటిది గోల్డ్ ఏంటి ఒక సాధు సన్యాసికి అవసరమా అని అడిగారు. ఏంటి ఆన్సర్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే వెయిట్ చేశాడు మా నాన్నగారు ఏమైనా చెప్తారేమో. 3వ ప్రశ్న ఏంటి అని అడిగారు. బాగానే ఉంది ఇది అన్నీ చేస్తున్నారు, మీరేంటి జటకా బండిలో నడుచుకుంటూ చెప్పులు లేకుండా షిర్డీ సాయి అవతారంలో తిరిగేవాళ్ళు, ఇక్కడ చూస్తే ఒక బెంజ్ కారు, ప్లేన్లో వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు, అటు వెళ్తున్నారు, వాడు వస్తున్నాడు, వీడు వస్తున్నాడు, అర్థం కావడం నాకేమంటే, అవును ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా బంగారు అని అడిగారు. ఈ 3 ప్రశ్నలు ఆన్సర్ చేయండి అన్నాడు. అయితే సీతారాం నువ్వు చిత్తూరు కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక పుస్తకం రాసినావు కదా నువ్వు తిరుపతి మీద, తిరుపతి వెంకటేశ్వర స్వామి పుస్తకం రాసినావు కదా నువ్వు. అవును రాశాను సార్. మా నాన్నగారు అనుకున్నారట ఏ క్యాంప్ క్లర్కో ఎవడో చెప్పేసి ఉంటాడు ఈ పాటికి, నేను ఈ పుస్తకం రాశాను ఆ పుస్తకం రాశానని చెప్పేసి ఉంటాడు. రాశాను. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎటువంటి వస్త్రాలు ధరిస్తాడు అని అడిగాడు. మా నాన్నగారు కాస్త ఆలోచించి అది ఒక ప్రత్యేకమైన పట్టు, చేనేత పట్టు, ఆ పట్టు అటువంటి వస్త్రాలు మాత్రమే వెంకటేశ్వర స్వామికి వేస్తారు అన్నమాట, చేనేత పట్టుది. మా నాన్నగారు చెప్పారు ఎటువంటి పట్టు వేస్తారు. అవునా అని చెప్పి, అవును మరి అదే వెంకటేశ్వర స్వామికి ఏదో ఆభరణాలు అవన్నీ కూడా వేస్తారు కదా ఏంటి అంటే, మా నాన్నగారు వజ్రవైడూర్యాలతో కిరీటం ఉంది, అది కృష్ణదేవరా టైం నుంచి చెప్తే ఆ హిస్టరీ చెప్పుకుంటూ అది స్వామికి చెప్పారట అన్ని, ఇట్లా వజ్రాలు ఉంటాయి, ఇవి ఉంటాయి, కౌస్తుభం ఇట్లా ఉంటుంది, బొమ్మలు ఉంటుంది అని చెప్పుకుంటారు. అవునా అని చెప్పి, మరి ఆ ఉత్సవ విగ్రహం ఉంది కదా తిరుపతిలో, అది బయటికి ఊరేగింపు తీసుకెళ్ళినప్పుడు అదేదో
ఎలా తీసుకెళ్తారు అది సీతాపతి అని అడిగాడు. స్వామి అది పెద్ద రథం ఉంది, అది శ్రీకృష్ణదేవరాయల టైంలో రథము, అది 1000 మంది లాగితేనే అది ముందుకు కదులుతుంది, లేకపోతే కదలది, అంత వైభవంగా తీసుకెళ్తారు అది అంటే స్వామి అన్నారట, ఇంకొక విషయం కూడా నీకు చెప్తాను నేను అని చెప్పి, నువ్వు ఒక విషయం తెలుసుకో సీతారాం, ఒక రాతి విగ్రహం వెంకటేశ్వర స్వామికి అంత వైభవం ఉంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుణ్ణి నేను భూలోకాన్ని వచ్చి నా వైభవం ఎంత ఉండాలి అని చెప్తూ, ఆ రోజు నువ్వు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఏం జరిగింది రాత్రి 1:30కి అని అడిగారట. ఆ సమయానికి మా ఫాదర్ బెదిరిపోయి స్వామి అన్నారట, ఫస్ట్ టైం స్వామి అన్నారట, ఏం జరుగుతుందో నేను చెప్తాను, హడలిపోయి పడుకున్నావు నువ్వు రాత్రి, హడలిపోయి పడుకున్నావు, ఏం జరుగుతుందా రేపు అని. రాత్రి 1:30కి వెంకటేశ్వర స్వామి నీకు ప్రత్యక్షం కాలేదు నీ రూమ్లో, అయ్యాడా లేదా? 7 మంది పేర్లు చెప్పి రొడ్డం ప్రభాకర్ రావు ఎస్పీని తీసుకెళ్ళి రాత్రికి రాత్రి అరెస్ట్ చేయమని చెప్పాడా లేదా? ఎవడు వచ్చినాడు అనుకుంటున్నావు, నేనే వచ్చాను నిన్ను అంటే నిదర్శనం చూడండి. స్వామి వెంకటేశ్వర స్వామి ఎవరు కాదురా బాబు, నేనేరా, నేను వచ్చింది నిన్ను రక్షించాను అని చెప్తున్నారు. ఇంతకంటే ఆ వైభవం కానీ క్లారియన్ కాల్ కానీ ఆ స్వామి మనకి ఎవరు అని మనం స్వామి ఉన్నన్ని రోజులు మనం పట్టించుకోలేదు. నేను స్వయంగా చెప్తాను, నేను మహా యోగుల్ని కలిశాను నేను స్వామి దయతోటి. ఒక పుస్తకం సుమన్ బాబు గారు రాసిన పుస్తకం ఉంది, సత్సాయి అండ్ యోగులు, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాను, దానికి అడిషన్లు కూడా చేశాను నేను ఇంగ్లీష్ బుక్లో, సత్యసాయి అండ్ యోగీస్ అని. ఆ యోగులు స్వామి గురించి మాట్లాడుతుంటే అసలు నేను ప్రత్యక్షంగా నేను ఒకసారి మన మహాకుంభ మేళాకి వెళ్తే ఒక 700 సంవత్సరాల యోగి ఘనీ బాబా, ఆయన పేరు ఘనీ బాబా, ఒక గోన్ సంచి కట్టుకుని ఉంటాడు. ఆయన అయితే अरे तू कहाँ से आया, तेरा साई बाबा भेजा मेरा दर्शन करने के लिए, इसलिए दर्शन के लिए आया అని చెప్పాడు అన్నమాట. శ్రీ రవిశంకర్ గారిని ఒకసారి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను నేను. ఆయన ఒక మాట అన్నారు, సత్యసాయి భక్తులకి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఎవరు అంటే తెలియదు, ఆయన సాక్షాత్ శివశక్తి స్వరూపుడు. ఈరోజు ఆర్ట్ ఆఫ్ లివింగ్ నడుస్తుందంటే నేను ఆర్ట్ ఆఫ్ లవింగ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దగ్గర నేర్చుకున్నాను కాబట్టి ఈరోజు నా సంస్థ నడుస్తుంది అన్నాను. సో మనకి మన స్వామే కదా అని మనం లైట్ తీసుకుంటాం. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్వామి ఎంత వైభవంతో ఈ భూలోకానికి వచ్చారు, స్వామి మాయలో పెట్టి మన్ని అందరినీ కళ్ళన్నీ మూసేశారనమాట. నేను అందుకే అంటాను, స్వామి యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, మీరు నా ప్రాణమిత్రుడు, మీరు దయచేసి నన్ను మాత్రము మాయలో పెట్టకండి. అందరూ మాయలో పడిపోతాం. స్వామి దర్శనానికి వస్తారు, అలా వెళ్తుంటే ఏంటి నేను దర్శనానికి వస్తాడు వెళ్ళిపోతాడు, ఎవరిని చూడ్డు మాట్లాడు అని చాలాసార్లు అనుకుంటాం. కానీ ఆ దర్శన భాగ్యం ఈరోజు కావాలంటే జరుగుతుందా? ఎంత కోరుకున్నా జరుగుతుందా? అంటే సాక్షాత్ దర్శనం జరగదు, కానీ ప్రే చేస్తే స్వామి కనపడతారు. నేను ఇంకొక సంఘటన చెప్తాను, నేను రాసుకున్నది చెప్పడం లేదు, ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నాను నేను. ఒకసారి నాకు ఒక కళ వచ్చిందనమాట. మేము ప్రతి 5 ఇయర్స్కి హైదరాబాద్ నుంచి ఒక సంచిక తీసుకొస్తాం, మన శ్యామ్ గడ్వ తెలుసు, ఒక స్పెషల్ ఎడిషన్. ప్రపంచంలో ఉన్న డివోటీస్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ స్వామి గురించి రాసి ఆ బుక్ పబ్లిష్ చేస్తాము. 60th బర్త్డే నుంచి స్టార్ట్ చేస్తాం. స్వామి చెప్పారు చేయమని చెప్పి ప్రశాంతి సొసైటీ అనే ఆర్గనైజేషన్ నుంచి ఎవ్రీ 5 ఇయర్స్కి చేస్తాం. ప్రతి సంచిక స్వామి రిలీజ్ చేశారు. సో ఒకరోజు నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో నాకు స్వామి కళలో రారు, ఎప్పుడు రారు. కళలో వచ్చి స్వామి చిన్మయానంద దగ్గర ఆర్టికల్ తీసుకో అని అన్నారు. నేను పొద్దున్న లేచి మా నాన్నగారికి చెప్పాను, చిన్మయానందకి ఆర్టికల్ తీసుకో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావురా, కోయంబత్తూరుకి వెళ్ళి ఆయన ఎక్కడ కలుస్తావు, ఆర్టికల్ ఎక్కడ ఇస్తాడు, ఆయన ఎక్కడ దొరుకుతాడు అన్నాను మీకు అన్నాను. అయిపోయింది. మధ్యాహ్నం నేను ఆఫీస్లో కూర్చుండి ఏదో పని చేసుకుంటే మా హైదరాబాద్ యూత్ గ్రూప్ శేఖర్ అనే అబ్బాయి ఫోన్ చేసి, అన్న ఎక్కడున్నావు అన్నా నువ్వు అని అన్నాడు. ఎక్కడుంటా బాబు, ఓకే ఆఫీస్లోనే ఉన్నా నేను. అన్నా నీకు ఒక విషయం చెప్పనా, చిన్మయానంద వచ్చిండంట నా హైదరాబాద్కి, ఈయన అశోక్ నగర్లో ఉన్నాడంట, పాదపూజ ఏదో చేస్తున్నారు, ఒకసారి పోదామా అన్నాడు. అరే పెద్దగా ఇదేంట్రా ఇది,
నాకు కల రావడము, వీడు ఫోన్ చేయడం, చిన్మయానంద వచ్చాడు అని చెప్పి. సో ఇమీడియట్గా ఏం చేసాము, రారా నువ్వు అని చెప్పి మోటార్ సైకిల్ వేసుకొని అక్కడికి వెళ్ళాం. వెళ్ళేటప్పటికి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అరే పాపం వెళ్ళిపోయాడేమో, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. సరే ఆఫీస్కి వచ్చేసాను, పని చేసుకుంటున్నాను. పని చేసుకుంటే 4:30కి ఇంకొక ఫ్రెండ్ ఫోన్ చేసి, సతీష్ భాయ్ గోపి వేర్ ఆర్ యూ గోపి అని అడిగారు. ఐఎమ్ ఇన్ ఆఫీస్. 5:30 స్వామి చిన్మయానంద ఇస్ కమింగ్ టు జడ్జి ఇంటికి వస్తున్నాడు, పాదపూజ ఉందట. ఆ జడ్జి ఇస్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, నన్ను ఇన్వైట్ చేశాడు, నువ్వు వస్తావా అన్నాడు. సో నేను, నా భార్య, మా కొంతమంది ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళాం. సో చిన్మయానంద గారు కూర్చున్నారు, పాదపూజ చేస్తున్నారు ఫ్యామిలీ. దాని తర్వాత ఇంట్రడ్యూస్ చేశారు, సత్యసాయి డివోటీలు ఎవరు వచ్చారు కలవడానికి అని. వెళ్ళాము, మాట్లాడుతుంటే అందరి మాట విన్నాక నేను ఐ సెడ్ గురూజీ ఐ హ్యావ్ ఎ స్మాల్ రిక్వెస్ట్ అన్న, ఒక చిన్న విన్నపం ఉంది. ఏంటి అంటే, నాకు మీ దగ్గర నుంచి ఒక ఆర్టికల్ కావాలి, స్వామి మీద ఒక ఆర్టికల్ రాయాలి, మీరు మా స్పెషల్ పబ్లికేషన్ స్వామి బర్త్డేకి తీసుకొస్తున్నాము, మీరు రాయాలి. ఒక ఘోరమైన నవ్వాడు. వాట్ ఆర్ యూ ట్రైంగ్, యూ థింక్ సత్సాయి బాబా నీడ్స్ పబ్లిసిటీ ఫ్రమ్ చిన్మయానంద అన్నాడు. సత్సాయి బాబాకి చిన్మయానంద నుంచి పబ్లిసిటీ కావాలా అని ఒక వెక్కిలి నవ్వి నన్ను కొట్టిపారేశాడు అన్నమాట. సరే పారేసాడు, ఏదో మాట్లాడడం మొదలెట్టాడు. అంత లోపల ఎవరో భక్తులు వచ్చి, సరాయి రివర్లు చాలా పుణ్యమైన రివరు, నది, అక్కడ స్నానం చేస్తే అన్ని వ్యాధులు పోతాయి, ఇది పోతాయి అని చెప్పుకుంటూ వచ్చాడు అన్నమాట. చిన్మయానంద సడన్గా ఆపి, నువ్వు సరాయి రివర్ వరకు ఎందుకు వెళ్తావు నువ్వు, ఇదిగో సత్యసాయి బాబా భక్తులు ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళ దగ్గర విభూతి పొట్లాలు ఉంటాయి స్వామిది, ఆ విభూతి పొట్లను తీసుకుని కాస్త నోట్లో వేసుకో, వ్యాధులన్నీ పోతాయి, సరాయి రివర్ వరకు వెళ్ళక్కర్లేదు అన్నాడు. అనేటప్పుడు నాకు కాస్త ధైర్యం వచ్చింది, ఈయన స్వామి పట్లనే ఉన్నాడు కానీ నా మీద వెక్కిలితనంతా నవ్వాడు ఈయన అని. నేనని మళ్ళా గురూజీ ఐ హ్యావ్ ఎన్ అదర్ స్మాల్ రిక్వెస్ట్. వాట్ ఈజ్ ఇట్ అన్నాడు. నేను మిమ్మల్ని ఆర్టికల్ ఎందుకు అడిగాను చెప్పనా నేను, వై డిడ్ యూ ఆస్క్ మీ అన్నాడు. నాకు నిన్న రాత్రి స్వామి కలలో వచ్చారు, కలలో వచ్చి చిన్మయానంద దగ్గర ఆర్టికల్ తీసుకోమన్నారు, అందుకని మిమ్మల్ని నేను ఈరోజు ఇక్కడ ఉన్నారని చెప్పి నాకు ఎవరో ఫోన్ చేస్తే నేను వచ్చాను. ఏ వ్యక్తి అయితే నన్ను వెక్కిలితనంతో నవ్వారో స్వామి చిన్మయానంద, ఏమి నీకు స్వామి కలలో వచ్చారా, నా దగ్గర ఆర్టికల్ తీసుకోండి, నా జన్మ ధన్యమైపోయింది, అసలు నా జన్మ ధన్యమైపోయింది. స్వామి కానీ నీకు ఆర్టికల్ తీసుకోమని కలలో చెప్తే అది సాక్షాత్తు సత్యం సత్యం సత్యం. స్వామి కానీ కలలో ఎవరికన్నా వస్తే అది నిజం, అది నేను నీకు ఆర్టికల్ రాసిస్తానని రాసిచ్చాడు. సో ఒకటి మనకి ఇవన్నీ తెలియదు, మన స్వామి కళల్లో వస్తారు, చాలాసార్లు కళలో వస్తారు, మనం కొన్నిసార్లు పట్టించుకుంటాం, ఈయన ఏదో వచ్చాడు ఏదో చెప్పాడు, కొన్ని వించాము కొన్ని వినలేదు అని వెళ్ళిపోతుంటాం. కానీ ఎవరికైతే నా స్వామి కళలో వచ్చి నిజంగా ఏదైనా మాట చెప్తే దయచేసి దాన్ని గమనించండి. బికాజ్ స్వామి కళ్ళలో రావడం చాలా కష్టం. ఎందుకంటే 4-5 ఇంటర్వ్యూ రూమ్స్లో మా అమ్మగారికి, నీకు మొన్న కళలో వస్తే నువ్వు నమ్మలేదు కదా అన్నారు మా అమ్మని. వస్తుంటారు మీరు అప్పుడప్పుడు. మా అమ్మ రమణ మహర్షి దగ్గర పుట్టి పెరిగిందనమాట. అసలు నాకు తెలుసు అనేది, అని మీరు వస్తారు ఏదో చెప్తారు, సరిగా చెప్పరు, సగం చెప్తారు సగం చెప్పరు. మా అమ్మ అనేది, నీకు పూర్తి చెప్పాను, నువ్వు సరిగా పట్టించుకోలేదు నన్ను అన్నారు. స్వామి మళ్ళీ రండి, మళ్ళీ అప్పుడు చెప్పండి అని అనేవాడు. స్వామి అంటారు, నేను కళలో కానీ ఎక్కడన్నా వస్తే నా అనుమతి లేనిది మీకు కళ కూడా రాదు అని చెప్తారన్నమాట. ఇది మనం గమనించాల్సింది. అయితే విభూతి గురించి మాట్లాడుతుంటే ఐ వాంట్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, హిజ్ నేమ్ ఈజ్ రిజా కాలివోవ్ అని. హీఈస్ ద హెడ్ ఆఫ్ అజర్బైజాన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ రష్యా అనమాట. ఒక స్మాల్ కంట్రీ, యూరప్ ఏషియా మధ్యలో ఉంటుందన్నమాట. అది ఈ చిన్న కంట్రీ, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత ఉంటుంది. అక్కడ ఆయన కల్చరల్ స్టడీస్కి హెడ్. ఆయన 2003లో ఎవరో బీహార్లో ఒక పుస్తకం రాస్తే ఆ ఇంగ్లీష్ పుస్తకం చదివి, ఓహో భగవంతుడు మళ్ళా జన్మిస్తాడా పుట్టపర్తిలో అని చెప్పి తెలుసుకుని ఆయన పుట్టపర్తి 2003లో వచ్చాడట. సో తను వీఆర్ వర్కింగ్ ఆన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాడు అనమాట. తను రాత్రి కూర్చొని సంఘటన చెప్పాడు. విభూతి గురించి చెప్తున్నాను అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, మహిమలు స్వామి వైభవమే అంతుంటే స్వామి దగ్గర ఉన్న విభూతి, స్వామి చరణ స్పర్శం అన్నంత ఎంత వైభవం నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఆయన ఒకరోజు ఆఫీస్ నుంచి వస్తే ఆయన పక్కన ఎవరైతే నేబర్ ఉన్నాడో ఒక లేడీ గట్టిగా అరుస్తోంది, ఏడుస్తోందట. ఏంటి అని పరిగెత్తి చూస్తే ఆ తల్లి ఒక 3 month old బేబీని
స్వాప్ చేస్తూ వాష్ బేసిన్లో తుడుస్తోందట. తుడుస్తూ పొరపాటున అది నీళ్ళు ఎక్కువ వచ్చేసేసి టవల్ తెద్దాము అని తేడానికి వెళ్ళేటప్పటికి ఆ వాష్ బేసిన్ ట్యాప్ ఓపెన్ అయిపోయి ఆ బేబీ దాంట్లో స్లిప్ అయిపోయి మునిగిపోయిందట. అండ్ బేబీ డైడ్. ఈ అమ్మాయి అరుస్తోందట, ఏం చేయాలి అర్థం కాకుండా అరుస్తోంది, గట్టిగా అరుస్తోంది, హెల్ప్ మీ అని. బ్లూగా ఈయన వెళ్ళినప్పుడు కంప్లీట్ బాడీ అంతా బ్లూ అయిపోయిందట. ఆ పాటికి సుమారు 40-45 మినిట్స్ అయి ఉంటుంది. సో ఇంకా ఏం తెలియాలో తెలియకుండా ఇమ్మీడియట్గా వీళ్ళ సిస్టర్కి రిజా ఫోన్ చేసి, నువ్వు విభూతి తీసుకురా అని చెప్పి పక్కింటికి పరిగెత్తి విభూతి తీసుకొచ్చి విభూతి బేబీ పూర్తిగా రబ్ చేసేసేసి సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహే అని హీ స్టార్టెడ్ నెరేటింగ్. యూ విల్ నాట్ బిలీవ్, మూడోసారి సాయి గాయత్రి చదివేటప్పటికి బేబీ ఓపెన్ ఇట్స్ ఐస్. తనంటాడు బేబీ వాజ్ డెడ్. విభూతి మహిమ ఎంత ముఖ్యం అంటే మనకి, సాయి గాయత్రి ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు తెలీదు. ఒకసారి నేను స్వామి ఒక 2.5 ఏళ్ళు నాతో మాట్లాడలే. ఆమెకి ఏదో కోపం వచ్చింది, ఏమొచ్చిందో కోపం తెలియదు, చెప్పరు, వస్తారు పక్క నుంచి అడ్డం జరుగు అని చెప్పి మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తారు, చూడరు, కుళ్ళి ఏడుస్తుంటాము, ఏంటి మాట్లాడరు, ఏం తప్పు చెప్పినా సర్దుకుంటాం కదా, చెప్పరు. అంటే కొట్టి రాతికి బడ్డకేసి కొట్టినట్టు కొట్టి చంపేస్తారనమాట. 2 ఏళ్ళు మాట్లాడలేదు. దాన్ని నాకు రోమల్ గారు అన్నారు, హీ వాజ్ ఫార్మర్ అంబాసిడర్ ఐఎఫ్ఎస్ పుట్టపర్తిలో ఉంటాను. రోమల్ నాడు, గోపి నేను చెప్తున్నాను నీకు, నువ్వు ఆయన కథళ్ళు, నీకు ఒకటే ఒక మార్గం చెప్తాను నేను, నువ్వు పుట్టపర్తిలో కూర్చో, ఆయన అక్కడ దర్శనం స్టార్ట్ అయ్యాక ఇక్కడ నుంచి గాయత్రి జపం స్టార్ట్ చేయి, నువ్వు ఎందుకు రాడో చూడు అన్నాడు. యూ విల్ నాట్ బిలీవ్, అప్పటి వరకు నేను గాయత్రి చదివేవాడిని, కార్ డ్రైవ్ చేస్తూ గాయత్రి చదువుతాను నేను. అక్కడ కూర్చొని స్వామి మ్యూజిక్ స్టార్ట్ అవగానే గాయత్రి స్టార్ట్, డైరెక్ట్గా నడుచుకుంటూ వచ్చారండి నా దగ్గరికి. ఏంటిరా అన్నారు. ఏంటిరా అంటే నేనేం చెప్తాను, వచ్చాను డైరెక్ట్గా, స్వామి అన్నాను. ఏంటి సంగతులు ఏంటి అన్నారు. ఏం లేదు స్వామి, మీరు మాట్లాడారు చాలు స్వామి అన్నాను. వెళ్ళిపోయారు. ఒక 2-3 నెలల తర్వాత స్వామి మాటల్లో చెప్తూ నాతో ఒక మాట అన్నారు, నువ్వు ఆ రోజు గాయత్రి జపం చేసావురా, డైరెక్ట్గా నీ దగ్గరికే వచ్చానురా నేను దానికోసము అన్నారు. మనకి గాయత్రి మంత్రం విలువ తెలియదు. నేను ఈ సభా మండపంలో అందరికీ మై రిక్వెస్ట్ ఇస్, రోజు గాయత్రి జపం 108 సార్లు చేయండి. ఫర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ, గాయత్రి జపం ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డివోషన్ దట్ కెన్ గివ్. జపాలు, తపాలు, పూజలు, పునస్కారాలు చేసినా చేయకపోయినా పర్లేదు, గాయత్రి జపం చేయండి. మా నాన్నగారు ఒకసారి అడిగారు, స్వామి నాకు చాలా కష్టం స్వామి, నేను ఎప్పుడు ఎక్కడ పరిగెత్తాలో నాకు తెలియదు, ఐఏఎస్ ఆఫీసర్ లాగా, నేను సంధ్యావందనం చేయలేను, నేను ఏమి చేయలేను. నేను సంధ్యావందనం ఏం చేయమన్నాను, ఎవరు చేయమన్నారు? నువ్వు ఒక పని చేయి సీతాపతి, రోజు స్నానం చేసేటప్పుడు నువ్వు తల మీద నీళ్లు పోసుకుంటూ ఓం భూర్భువస్వ అని 3 సార్లు, నువ్వు 3 సార్లు స్నానం చేయి, గాయత్రి అభిషేకం అయిపోతుంది, నువ్వు గాయత్రి జపం చేయాల్సిన అవసరం లేదు అన్నారు. షార్ట్ కట్లు ఎలా ఇస్తారు చూడండి స్వామి లైఫ్లో మనకి. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ బ్యూటిఫుల్ అనమాట. ఇట్లాంటివి మనము మన నిత్య జీవితంలో తీసుకోవాల్సింది చాలా అవసరం. మనకందరికీ విశాఖపట్నం వాసులు ఎవరన్నా ఉంటే డాక్టర్ వ్యాఘ్రేశ్వరుడు అని ఒక డాక్టర్ తెలుసా మీకు? డాక్టర్ వ్యాఘ్రేశ్వరుడు, I think most of the doctors will know because Dr. Vyagreswarudu పుస్తకం is a textbook for orthopedics. ఆయన సత్యసాయి పోలియో ఫౌండేషన్ అని ఒకటి స్టార్ట్ చేశారన్నమాట. ఆయన సివి పోలియో ఆపరేషన్ చేసేవాళ్ళు. నేను ఎంఎస్సి అగ్రికల్చర్ చేస్తున్నప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ కోయంబత్తూర్, ఒకరోజు అక్కడ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఫోన్ చేసి, డాక్టర్ వ్యాఘ్రేశ్వరుడు వచ్చి ఇక్కడ ఆపరేషన్లు చేయబోతున్నాడు, నువ్వేమన్నా కొంత యూత్ని తీసుకుని కాస్త సేవా కార్యక్రమాలు ఒక వారం రోజులు రాగలుగుతావా, నీ యూనివర్సిటీ పక్కన ఆడిటోరియంలో చేస్తున్నాము. సో నేను ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రిప్రజెంటేటివ్, కొంచెం పొలిటికల్ యాంగిల్ ఉండింది నాకు. సో అందరికీ చెప్పాను, అరే మంచి సేవా కార్యక్రమంలో చేద్దామంటే అందరూ 160 పీజీ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సో అందరూ కలిసి ఒక వారం రోజులు రోస్టర్ వేసుకొని వెళ్ళామన్నమాట. సో నేనేంటి తెలుగువాడు కాబట్టి వ్యాఘ్రేశ్వరుడికి అసిస్టెంట్ అనమాట నేను. వ్యాఘ్రేశ్వరుడు ఆ రోజు యూ విల్ నాట్ బిలీవ్ 302 ఆపరేషన్లు చేశారు. పొద్దున 6 గంటలకి స్టార్ట్ చేసి
302 ఆపరేషన్స్ చేశారు 11 o'clock నైట్ వరకు. 7 సర్జన్స్, ఒక్కొక్క సర్జన్ ఓపెన్ చేస్తూ పోతాడు, ఈయన వస్తాడు, కరెక్ట్ చేస్తాడు, క్లోజ్ అట్లా చేసుకుంటూ పోయాడు. ఆయన పక్కన నేను తెలుగువాడిని. సో హీ వాజ్ వెరీ హ్యాపీ, ఎవడో తెలుగువాడు ఉన్నాడు మాట్లాడుతున్నాడు అని. స్వామిని ఏ పేరు పెట్టినా పిలుగుతారు అన్నాడు. అమ్మ అని పిలవండి. లాట్ ఆఫ్ పీపుల్ నాకు తెలిసింది వాళ్ళు స్వామిని అమ్మ అని పిలుస్తారు. మా సాయిమా అంటారు, కొంతమంది నాన్న అంటారు, కొంతమంది ఫాదర్ అంటారు. నేను చెప్తున్నా, నా ఫ్రెండ్స్లో ఎంతమంది ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. వాళ్ళు ఎటువంటి పేరుతో పిలిచినా కూడా ఆ పలికే దైవం వీరే. ఇది మనం చాలా గమనించాలన్నమాట. పిలుపులో చాలా ఇంపార్టెంట్. ఎంత ఆర్తితో మనం పిలుస్తామో అది చాలా ఇంపార్టెంట్ స్వామిని. రైట్. దెన్ ఇది బెంగళూరులో జరిగిన సంఘటన. మేమందరూ యూత్ ఒకసారి సైకిల్ వేసుకొని హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాము. బెంగళూరుకి వెళ్తే స్వామి బెంగళూరులో రిసీవ్ చేసుకున్నారు, అంతా మాట్లాడారు, అన్నీ బాగానే జరిగింది. ఇంటర్వ్యూ అయిపోయి బయటకు వచ్చేసాము. బయటికి వచ్చేసిన తర్వాత స్వామి అందరినీ మళ్ళీ పిలిచారు. వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళని మళ్ళీ పిలిచి మళ్ళీ లోపలికి పిలిచి, మీకు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను రా, నేను మీకు చెప్పాలనుకున్నాను అని అన్నారు. అని చెప్పి ఒక స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీకు స్వామి అన్నారు, ఒకానొక సమయంలో ఒక బ్రాహ్మణుడు వేషంలో ఇంద్రుడు కర్ణుడి దగ్గరకు వచ్చి, ఒక బ్రాహ్మణ వేషంలో, కర్ణుడేమో తోటమాలతో కూర్చుని పనిచేస్తూ ఏదో చేస్తూ ఉంటే వచ్చి భిక్ష అడుగుతాడట. బ్రాహ్మణుడు అడిగినప్పుడు కర్ణుడు ఆ సమయంలో ఆయన తీసుకుని ఒక బ్యాగ్ ఆఫ్ గోల్డ్ తీసుకుని దానం ఇస్తాడట. లెఫ్ట్ హ్యాండ్తో దానం ఇచ్చాడట. ఆ బ్రాహ్మణుడికి కోపం వచ్చి, నువ్వు అంత మహా దానవీర సూరకర్ణవి, నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో ఒక బ్రాహ్మణుడికి దానం ఇస్తావా, ఎంత అపచారం ఇది, ఏంటిది నువ్వు చేసేది అని చెప్పి తిడతాడు. స్వామి చెప్తూ, చాలా కోపిష్టి ఇంద్రుడు అని చెప్తూ, కానీ అప్పుడు ఇచ్చిన సమాధానం కర్ణుడు ఏమి ఇచ్చాడంటే, బ్రాహ్మణ నన్ను క్షమించు, నువ్వు వచ్చి నన్ను భిక్ష అడిగావు, నా మైండ్లో నీకు భిక్ష ఇవ్వాలి అని ఒక డెసిషన్ తీసుకున్నాను. నాకు దగ్గరలో ఉండే ఏదైతే గోల్డ్ బ్యాగ్ ఉందో లెఫ్ట్ హ్యాండ్స్తో తీసి నేను ఇచ్చాను. నేను ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్కు తీసుకెళ్ళాలంటే నా మైండ్ మారిపోవచ్చు. ఆ క్షణం కూడా నేను మార్చకుండా, నేను ఆలోచన రాకుండా నేను ఎడమ చేత్తోనే నీకు భిక్ష ఇచ్చాను అని చెప్తూ స్వామి ఇచ్చారని చెప్పి, మీకు అందరికీ ఒక ముఖ్యమైన యువతకి నేను ఒక సందేశం ఇస్తున్నారా, మంచి పని చేయాలంటే ఒక్క క్షణము కూడా ఆగకండిరా. గుడ్ వర్క్ చేయాలంటే గాడ్స్ వర్క్ ఒక్క క్షణం ఆలోచించకండిరా, ఆ క్షణాన చేసేయండి. మీరు ఏ స్టేట్ ప్రెసిడెంట్కి చెప్పలక్కర్లే, ఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్కి చెప్పక్కర్లే, ఏ కన్వీనర్కి చెప్పక్కర్లేదు, మీరు చేసేయండిరా. మీకు స్వామి ఆలోచన పెట్టుకుని మీరు చేసేయండి. మీకు అంతగా స్వామికి చెప్పాలి అంటే ఒక పోస్ట్ కార్డు 15 పైసలు పోస్ట్ కార్డు మీద రాసి పడేయండి, అది అవసరమే. కానీ చెడు ఆలోచన కానీ జీవితంలో వస్తే ఎంత పోస్ట్పోన్ చేయగలిగితే అంత పోస్ట్పోన్ చేయండి రా, జీవితాంతం పోస్ట్పోన్ చేయండి అది. కానీ మంచి ఆలోచన మాత్రం లేట్ చేయకండి అన్నారు. ఇది వాట్ ఏ బ్యూటిఫుల్ మెసేజ్. స్వామి ఇటువంటి ఒక మెసేజ్ మనందరికీ ఇవ్వడము, మనంతా ధన్యులు, మనందరూ ధన్యజీవులే. ఎందుకంటే స్వామి ఇట్లాంటి మెసేజెస్ చాలా వెరీ క్లోజ్డ్ థాట్స్ తోటి క్లోజ్ సర్కిల్స్లోనే ఇస్తారన్నమాట. ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం అనమాట. ఎస్పెషల్లీ ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో, మై రిక్వెస్ట్ ఇస్, నా పర్మిషన్ తీసుకున్నారా, నాకు చెప్పలేదు కదా, నాకు చెప్తే నేను చూస్తాము, ఇవన్నీ కాస్త పక్కన పెట్టి, అధ్యక్ష మీకు చెప్తున్నాను, దయచేసి మీరు పని చేయండి, మీరు చెప్పండి, తర్వాత ఇది చేస్తున్నామని చెప్పండి. అయితే ఇప్పుడు సేవ గురించి మాట్లాడుకుందాం మనం. స్వామి ఒకసారి ఇలా పాద నమస్కారం ఇస్తున్నారు హైదరాబాద్ యూత్ గ్రూప్కి. సో స్వామి ఏమన్నారంటే, నేను వచ్చి పాద నమస్కారం ఇస్తారా, నువ్వు పక్కన నిలబడరా, నువ్వు చూసుకో ఒకసారి అన్నారు. సరే అని చెప్పి నేను స్వామి పక్కనే నడుస్తున్నాను అనమాట దర్శనానికి. అంటే స్వామి లాస్ట్ ఇంక వచ్చేటప్పటికి లాస్ట్లో వెళ్ళి నేను నా స్నేహితుడు ఉదయ్ భాస్కర్ రెడ్డి మేము ఇద్దరు కూర్చున్నాం.
నేను ఒక చిట్ రాసి స్వామికి ఒక చెట్టు అందించాను. వాడు స్వామికి చిట్ అందించగానే చూసి ఇలా చూసి వచ్చి ఎర్రగా అయిపోయి నా మొహాన్ని విసిరారు. మా వాళ్ళందరూ ఏం రాసావన్నా అన్నారు. నేను ఆ లెటర్లో చిన్న స్లిప్లో స్వామి యూఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ టుడే అని రాశాను నేను. హీ వాజ్ లుకింగ్ సో బ్యూటిఫుల్ దట్ డే. ఎంత అందంగా కనపడ్డారంటే నాకు. ఐ వాంటెడ్ టు టెల్ హిమ్. అందరి మధ్యలో చెప్తే బాగుండదు కదా, అందుకని చిట్ రాశాను. సరే ఇటుపక్క వచ్చిన తర్వాత స్వామి నన్ను మళ్ళీ ఇటు రారా అన్నారు. అయితే స్వామి ఒక చిన్న కోరిక స్వామి మా గ్రూప్ దంతా ఏంటి అన్నారు. స్వామి సేవ చేసే అనుగ్రహం ఏంటి స్వామి అని కోరేమన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారా మీరందరూ అన్నారు. స్వామి ఇంకా సేవ చేసే అనుగ్రహం ఏంటి స్వామి అన్నారు. అంటే స్వామి ఆ రోజు ఒక మాట అన్నారు, మీరు సేవ చేస్తూ పోండిరా ఈ సాయి మీ సేవ చేస్తూ పోతాడు. నేను ఈరోజు నాకు ఇక్కడ నిలబడి మాట్లాడే అర్హత ఉందంటే నేను ఎంత చదువుకున్నాను అన్న విషయం కాదు, స్వామి అనుగ్రహంతో సేవ చేసే భాగ్యం స్వామి ప్రసాదించారు. మనందరికీ నిత్య జీవితంలో ఎక్కడో అక్కడ అవకాశం వస్తుంది సేవ చేయడానికి. మనం ఏం చేస్తామంటే మనం పోస్ట్పోన్ చేస్తాం. రేపు చేయొచ్చులే, ఇప్పుడు ఎక్కడున్నారు స్వామి, రేపు చేయొచ్చులే, ఎల్లుండి చేయొచ్చులే, ఈ ఆలోచనతోటి మనం పోస్ట్పోన్ చేస్తూ పోతాం. కానీ నేను చెప్తున్నానండి, ఇఫ్ ఐఎమ్ సక్సెస్ ఈజ్ నాట్ ఇండస్ట్రియల్ అకంప్లిష్మెంట్ ఆర్ ఎడ్యుకేషనల్ అకంప్లిష్మెంట్. ఇఫ్ ఐఎమ్ ఎ సాటిస్ఫైడ్ సోల్ టుడే, నేను ఈరోజు ఈ క్షణాన మరణించానంటే నేను ఏమన్నా చేయగలిగానా స్వామి సంస్థలో కానీ స్వామి చెప్పిన మట్లలో ఏమైనా చేయగలిగానంటే నేను ఏదో 0.001% చేశాను, స్వామి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు అని నాకు ఆ ఆనందం ఉంటుందన్నమాట. మన అందరి జీవితాల్లో స్వామి సంస్థలో ఉన్నాం కాబట్టి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అవకాశం చేయండి. దీనికి ఒక స్టోరీ చెప్పారు స్వామి. నాకు టైం చెప్పండి బంగారు, లేకపోతే నేను మాట్లాడుతూ పోతాను, నేను నో ప్రాబ్లం. రేపు భోజనాలు కూడా చేయాలి కదా అందరూ. సో స్వామి ఒకసారి ఒక స్టోరీ చెప్పారు మాట. అరే మీకు అందరికీ ఒక స్టోరీ చెప్తారా నేను అన్నారు. చెప్పండి స్వామి అని. స్వామి అన్నారు, బుక్కపట్నం దగ్గర ఆ బండి మీద ఒక సాధువు నడుచుకుంటూ వెళ్తున్నాడట. ఆ బుక్కపట్టి పక్కన దాంట్లో ఆ బురదలో ఒక చిన్న గొర్రెపిల్ల ఇరుక్కుపోయిందట. ఆ గొర్రెపిల్ల బయటికి రావాలని ఎంతో ప్రయత్నిస్తుందట. ఒక కాలు తీస్తే ఇంకో కాలు ఇరుక్కుపోతుంది, ఇంకో కాలు తీస్తే ఇంకొకరు పోతుంది. అక్కడ మీలాంటి కొంతమంది కుర్రాళ్ళు స్వామి చెప్తున్నారు అన్నమాట, కూర్చుని అది పెద్ద ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తున్నారు, రాళ్ళు విసురుతున్నారు ఆ గొర్రె మీద. ఆ గొర్రె రాళ్ళు కొట్టేది తప్పించుకుంటూ ఇరుక్కుపోతోంది. ఇలా జరుగుతున్న సమయంలో ఆ సాధువు నడుచుకుంటూ వచ్చి సడన్గా ఈ సన్నివేశం చూసి ఆయన జుబ్బా తీసి పరిగెత్తి ఆ గొర్రెపిల్లని బయటికి లాగి భుజం మీద తీసుకొని వచ్చి బయట వదిలాడు అని స్వామి చెప్పారు. చెప్పి ఆ టైంలో మీలాంటి కుర్రాళ్ళు వెళ్ళి మేము బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది మాకు, మీరు వచ్చి పెద్ద స్పాయిల్ స్పోర్ట్ లాగా ఆపేశారు, ఇది ఏంటి మీరు పెద్ద హీరో అనుకుంటున్నారా అని అడిగారు సాధువుని. అప్పుడు సాధువు ఒక మాట అన్నాడట, నేను హీరోను కాదు ఏమీ కాదు, మీరు ఏదేదో ఎంటర్టైన్మెంట్ చూసుకుంటున్నారో నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ సన్నివేశం నేను చూశాను. ఆ సన్నివేశం చూసినప్పుడు నా హృదయానికి చాలా బాధ కలిగింది. నేను వెళ్ళి ఆ గొర్రెపిల్లని బయట తీసుకొచ్చి వదిలేసింది నేనేదో దాన్ని రక్షించడానికి కాదు, నా హృదయంలో నాకు ఏదైతే బాధ కలిగిందో ఆ బాధని నివృత్తి చేసుకోవడానికి నేను వెళ్ళి గొర్రెపిల్లని తీసుకొచ్చాను అని చెప్తూ సత్యసాయి సేవా సంస్థల్లో సేవ చేయాలంటే ఈ విధంగా చేయాలరా అని ఆదేశం చెప్పారు. ప్రతి చోట ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు చెప్పారు స్వామి, ప్రతి చోట ఎక్కడైతే వెళ్తారో ఈ స్టోరీ చెప్పండి రా మీరు. సేవ ఏ థాట్ ప్రాసెస్తో సేవ చేయాలి అని అందరికీ అర్థం కావాలి. సో ఈ సేవ గురించి మాట్లాడుతుంటే నాకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోరీస్ ఆఫ్ సత్యసాయి. స్వామి ఒకసారి మేము 75th బర్త్డేకి సుమారు 45 రోజులు పుట్టపర్తిలో సేవ చేసామన్నమాట. మా గ్రూప్ ఎలా ఉందంటే ఉద్యోగాలన్నీ రిజిగ్నేషన్ చేసి వెళ్ళిపోయాడు అన్నమాట. స్వామి పండగ కదా 40 రోజులు అక్కడే ఉండాలి, ఉద్యోగాలు తర్వాత చూసుకుందాం, వస్తే వచ్చే లేకపోతే స్వామి చూసుకుంటారు నమ్మకంతో వెళ్ళేవాళ్ళు అన్నమాట. సుమారు ఒక 350 మంది యూత్ అట్లా వెళ్ళాము పుట్టపర్తికి.
సో ఆ 45 రోజుల్లో బహుశా స్వామి దర్శనానికి 1-2 రోజులు వెళ్ళుంటాం, మిగతా అంతా సేవా కార్యక్రమాలు. కొంతమంది వెళ్ళిపోయారు స్వామి దర్శనం చేసుకోకుండా, పుట్టు పండుగ అయిపోయినా వెళ్ళిపోయారు. స్వామి రమణరావు గారిని పిలిచి, ఆ హైదరాబాద్ యూత్ పిల్లలకి చెప్పు, బుద్ధి లేదు వాళ్ళకి, సేవ ఎంత ఇంపార్టెంటో నా దర్శనం కూడా అంత ఇంపార్టెంటు, వాళ్ళకి తెలీదు, వాళ్ళకి చెప్పు దర్శనం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ నాది అని చెప్పారు. సో ఆయన రమణరావు గారు వచ్చి ఆయన స్టైల్లో మమ్మల్ని తిట్టారు, బాగా తిట్టారు, పడ్డాం. కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకుని ఈసారి మనం పుట్టపర్తికి వెళ్దాం, వెళ్ళి మనము ఏ సేవా కార్యక్రమంలో పాల్గొనాం, మనం వెళ్ళి దర్శనం చేసుకుంటాం వస్తాం అంతే, బికాజ్ స్వామికి వి షుడ్ మేక్ స్వామి హ్యాపీ. వెళ్ళాము, ఫస్ట్ డే కూర్చున్నాం, దర్శనం చేసుకున్నాం, వచ్చాం, రూమ్లో పడుకున్నాం, 40 మంది వెళ్ళాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, వచ్చాం. మళ్ళీ నెక్స్ట్ డే పొద్దునే వెళ్ళాం, తిన్నాం, పడుకున్నాం. మా వాళ్ళందరికీ ఇంకా కోపం వచ్చింది, మా యూత్ గ్రూప్కి. వాళ్ళకి దురద, అన్నా పుట్టపర్తికి వచ్చినామన్నా, ఏందన్నా ఇది, సేవ చేద్దామన్నా, ఏదైనా చేద్దామన్నా, అరే చుప్ గప్సప్ పడుకోండి, మీరు తినండి, పడుకోండి, దర్శనం తప్ప ఏం చేయకూడదు. అలా చెప్పుకుంటూ పోతే సెకండ్ డే కూడా అలా అయిపోయింది. థర్డ్ డే మేము వెనకాల షెడ్స్ నుంచి వస్తున్నాం, నేను వై శ్రీనివాసు, ఉదయ్ భాస్కర్ రెడ్డి, ముగ్గురు, ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు, వస్తున్నాం, నడుచుకుంటూ వస్తున్నాం. నడుచుకుంటూ వస్తే N7 వెనకాల కొన్ని బాత్రూమ్లు ఉంటాయి, మనందరికీ తెలుసు. ఏదో కంపు కొడుతోంది, ఏందా అని చెప్పి చూసాం. చూస్తే ఆ బాత్రూమ్స్ అన్నీ క్లాగ్డ్, నల్లగా పాచి పట్టిపోయినాయి. ఇంకా చూసాము, అరే ఏంటిది ఇలా ఉంది అని చెప్పి బయటికి వెళ్ళాం. చీపుర్లు, యాసిడ్ బాటిళ్ళు, ఫినాయిల్ బాటిళ్ళు అన్నీ కొనుక్కున్నాం. దయచేసి ఇక్కడ ఒక గమనికండి, గ్రూప్లో అందరూ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, దర్ డాక్టరేట్స్, డాక్టర్స్, PhDs, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, దర్ ఆల్ వెరీ హైలీ అకంప్లిష్డ్ పీపుల్. బయటికి వెళ్ళి అన్నీ కొనుక్కొచ్చి రూమ్కి వెళ్ళి, లేవండ్రా అయిపోయిందిరా, పార్టీ టైం అయిపోయింది, ఇంకా పని మొదలవ్వాలి అని చెప్పి ఆ రోజు పొద్దున 8 గంటలకి షెడ్ నెంబర్ 1 నుంచి లాస్ట్ షెడ్ వరకు బాత్రూంలో కడగాలి మనం. నీ బాత్రూమ్ మెరుస్తుందా, నా బాత్రూమ్ మెరుస్తుందా, ఈ కాంపిటీషన్ తోటి అన్ని బాత్రూంలు కడగడం మొదలెట్టాం. లాస్ట్ బాత్రూమ్ 4:15-4:30కి కడుగుతున్నాం అనమాట, షెడ్ నెంబర్ 1 దగ్గర, భక్త నివాస్ షెడ్. అక్కడికి వెళ్ళినప్పుడు మారుతి కార్, రెడ్ కార్లో చిరంజీవిరావు గారు, చక్రవర్తి గారు ఇద్దరు వచ్చారు కార్లో. వచ్చి కారు ఆపారు. వచ్చి చిరంజీవి, జూనియర్ సీతాపతి ఇటు రా నువ్వు అన్నారు. నేను వెళ్ళాను. అంకుల్ అండి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? అంకుల్ బాత్రూంలో కడుగుతున్నాం అంకుల్. ఎవరు? నువ్వే నా లీడర్ ఇక్కడ? నాకు తెలుసు చిరంజీవిరావు గారు ఏదైనా పెట్టారంటే ఫిట్టింగ్ పెట్టుంటారు, ఇప్పుడు డెఫినెట్ ఫిట్టింగ్ ఉంటుంది. ఇది నాకంటే 20 రోజులు ఉదయ్ భాస్కర్ రెడ్డి పెద్ద. అంకుల్ నేను కాదు, వాడు లీడర్ అంకుల్ అని చెప్పాను. ఎందుకు తిట్లు తిన్నావు, వాడికి పడతాయి పండి అని. వాడిని పిలిచి, ఇక్కడ రా నల్లోడా, నువ్వు ఇక్కడ రా అని చెప్పి పిలిచాడు. వాడు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, బాత్రూంలు కడుగుతున్నాం అంకుల్. తెలుసు, వాడు చెప్పినాడు. ఎవరిచ్చినారు నీకు పర్మిషన్ అన్నారు. చిరంజీవిరావు గారు ఆయన ప్రశ్న. అంటే వీడు టిప్పికల్ తెలంగాణ, ఏం చెప్తారు అంకుల్ అని చెప్పి నవ్వాడు, గట్టిగా నవ్వాడు అన్నవాడు. నేను అయిపోయాం, ఇంకా ఖతం, ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అయిపోయింది. అరే ఏంట్రా, అట్లా ఆడుతావేంటి అన్నాడు. భలే చెప్తారు అంకుల్ మీరు, నా ఇంట్లో బాత్రూంలో నేను గడుక్కోవడానికి ఎవరన్నా పర్మిషన్ తీసుకోవాలా అంకుల్? ఇది నా ఇల్లు అంకుల్, ఇది అనేటప్పటికి ఆయన కోపం వచ్చి ఆయన వెళ్ళిపోయాడు. నేను అన్నా, చంపావరా ఇప్పుడు నన్ను, అందరు గ్రూపుని పెద్ద సూపులో. ఈయన వెళ్ళి ఆయనకు చెప్తాడు, రామావతారం, కృష్ణావతారం, అన్ని అవతార లక్షణాలు ఉన్నాయి, రేపు బ్యాండ్ బాజా బారాత్ అయిపోయింది, రేపు స్వామి చీరి బారేస్తారు మనని ఈయన వెళ్ళి చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ స్వామి నడుచుకుంటూ రౌడీ గ్యాంగ్ రౌడీ గ్యాంగ్ రౌడీ గ్యాంగ్ అని వచ్చాడు. అర్థమైపోయింది మాకు, ఏదో అయ్యింది ఇక్కడ, సీన్ డిఫరెంట్గా ఉంది అని అయిపోయింది. వచ్చేటప్పటికి స్వామి పోండి లోపలికి అన్నారు. లోపలికి వెళ్ళా ఇంటర్వ్యూ రూమ్లో, 40 మంది కూర్చున్నాం. కూర్చుని ఉంటే స్వామి మాట్లాడుతాం, ఏం చేసినారా నిన్న మీరు అని అడిగారు. స్వామి బాత్రూమ్లు కడిగినాం స్వామి, మెల్లిగా బాత్రూమ్లు కడిగాను స్వామి. ఎవరిచ్చినారా మీకు పర్మిషను అని అన్నారు. సేమ్ క్వశ్చన్ చిరంజీవిరావు గారు రిపీట్.
ఎవరిచ్చినారా పర్మిషన్ అన్న? గ్రూప్లో అందరూ ఉదయ భాస్కర్ రెడ్డిని చూశారు. చెప్పు బంగారు, ఇప్పుడు సార్ అడుగుతున్నారు చెప్పు. వీడు భలే చెప్తారు స్వామి మీరు అన్నాడు. భలే చెప్తారు స్వామి, పర్మిషన్ కాదు స్వామి, మీరు ఆపర్చునిటీ ఇచ్చినారు స్వామి మాకు అడగడానికి అన్నాడు. అనేటప్పటికి స్వామి వాజ్ సో హ్యాపీ. స్వామి వాజ్ సో హ్యాపీ విత్ దట్ ఆన్సర్. ఏదో మాట్లాడుతూ స్వామి ఆ ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యే లోపల, ఏయ్ మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను రా నేను అన్నారు. అడగండి స్వామి. భగవంతుడు అని స్వామి ఇలా జుబ్బా పట్టుకుని ఇలా చూపించుకుంటూ, భగవంతుడు ఒక మంచి యాక్టివ్ వర్కర్ సేవాదల్కి ఇచ్చే రివార్డ్ ఏంటిరా అని అడిగారు. స్వామిస్ క్వశ్చన్ ఇస్ వెరీ క్లియర్. ఒక మంచి సేవాదల్ వర్కర్కి భగవంతుడు ఏమిస్తాడు, మంచి రివార్డ్ ఏమి ఇస్తాడు? మేమేమేదో చెప్పుకుంటూ పోయామన్నాడు. కాదు అని చెప్పి, నేను చెప్తాను వినండి. భగవంతుడు నేను ఒక మంచి యాక్టివ్ వర్కర్కి రివార్డ్ ఇచ్చేది ఏంటంటే ఇంకొక ఆపర్చునిటీ ఇస్తారా సేవ చేసుకోవడానికి అని. అంటే ఒక్కసారి మనం ఈ విషయాన్ని మనం నెమరేసుకుంటే మనకి జీవితంలో ఎన్నో ఆపర్చునిటీలు వస్తాయి. స్వామి సేయింగ్ ఏమంటున్నారు స్వామి, నేను నీకు సేవ చేసుకునే ఆపర్చునిటీస్ నీ గుమ్మాన వచ్చి కట్కటాయిస్తూ ఉంటుంది. ఇట్ విల్ బి నాకింగ్. దాన్ని మనం గమనించం. స్వామి వెరీ క్లియర్లీ చెప్పేది ఏంటంటే, నువ్వు ఆపర్చునిటీస్ ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటే అంత నువ్వు దగ్గరికి వెళ్తావు అన్న విషయం. కూర్చుంటే స్వామి చేతిలో ఏదో ఇలా ఆడుతున్నారన్నమాట. యూస్ ప్లేయింగ్ సంథింగ్ విన్ హిస్ హ్యాండ్. ఆ చేతిలోకి ఏమో వచ్చింది నాకు తెలుసు. స్వామి లేచి ఇలా తిప్పి ఇలా చూపించారు. ఈ చేతిలో ఇంత పెద్ద డైమండ్ కనపడుతోంది, సచ్ ఎ బిగ్ డైమండ్. స్వామి అడిగారు, ఏంట్రా ఇది అని అడిగారు అందరిని. సో అందరు నా డైమండ్ స్వామి అను. అవును డైమండే కరెక్టేరా, బట్ ఏ డైమండ్ రా ఇది అని అడిగారు. ఒక్కొక్కడు ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వచ్చాడు. స్వామి ఇది కోహినూర్ ఉంటుంది స్వామి, ఇది అది ఉంటుంది స్వామి, ఇది అని చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పినప్పుడు స్వామి అన్నారు, కాదు ఇది ఏంటో చెప్పనా మీకు, ఇది ఒరిజినల్ కన్యకా పరమేశ్వరి ముక్కు పుడక డైమండ్ రా ఇది అని చెప్పారు. అని ఇది బ్రిటిషర్స్ దోచుకుని వెళ్ళిపోయి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియంలో పెట్టుకున్నారు. అక్కడ గాడిని పడుకోబెట్టి నేను మీకు చూపిద్దామని తీసుకొచ్చాను రా అన్నారు. చెప్పడం చూడండి, తీసుకొచ్చాను రా అని చెప్తూ, ఇది 300 క్యారెట్స్ రా, దీని విలువ ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 1996, ఇది 30 కోట్ల రూపాయల విలువ రా ఇది అని అన్నారు. 30 crores డైమండ్ ఇది అని చెప్పారు. ఇలా చూస్తున్నాం అనమాట మేము. ఇలా చూసి, ఏమి చూస్తావా నువ్వు అన్నారు. చూస్తాను స్వామి అన్నాను. సో స్వామి చేతిలోకి ఇచ్చారు. దిస్ హ్యాండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ డైమండ్. స్వామి వాడికి చూపించు అన్నారు. ఉదయం చూపించాను, అందరు వైస్ శ్రీనివాస్ తీసుకున్నాడు. ఇచ్చి ఇచ్చేసేయండి, లేకపోతే మీరు జోబులో వేసుకుని వెళ్ళిపోతారా, ఇది నాకు తెలుసు, నాకు మీ గురించి అని చెప్పి వాపస్ తీసేసుకున్నారు. తీసేసుకుని స్వామి అన్నారు, నాకు ఈరోజు మంచి మూడు ఉందిరా అన్నారు. భగవంతుడు కూడా మూడు ఉంటుందని ఆ రోజు తెలిసిందనమాట. సో నేను ఇది ఎవరికైనా గిఫ్ట్ లాగా ఇస్తాను రా అన్నాడు. 30 కోట్ల గిఫ్ట్ ఇస్తే తీసుకుంటాగా. స్వామి చూశారు, ఎవరికి కావాలరా అని చెప్పి చూస్తే కొంతమంది చేతులు ఎత్తారు. అడగైంది అమ్మ కూడా అన్నం పెట్టదు కదా, అడగాలి. సో చెయ్యి ఎత్తారు మన కొంతమంది. అంతలోపల ఒకడు వెనకాల ఒకడు కుర్రాడు కూర్చున్నాడు. నీ పేరు ఏంటి అన్నారు. స్వామి నా పేరు ఇది. నువ్వు చాలా డిసిప్లిన్డ్ బాయ్, క్వైట్గా కూర్చున్నావు, నాకు నచ్చావురా నువ్వు, నేను నీకు ఇస్తున్నారా గిఫ్ట్, క్యాచ్ పడతావా అన్నారు. క్యాచ్ పడతావంటే పడతాను స్వామి అని వాళ్ళు రెడీ. 30 crores డైమండ్ ఫ్రీగా వస్తుంది. సో స్వామి ఇదిగో పట్టు అని ఇట్లా వేశారు. ఆ డైమండ్ ఇట్లా వెళ్ళి సడన్గా ఒక చప్పుడు వచ్చి టప్ అని వచ్చి వ్యానిష్ ఇంటూ థిన్ ఎయిర్. అంటే ఈ స్వామి ఏమేమి చేయగలుగుతాడో ఒకసారి ఆలోచించండి. వాట్ ఆల్ హీ కెన్ డూ. స్వామి చెప్పేవాళ్ళు, ఐ కెన్ టర్న్ ద మూన్ ఇంటూ స్కై ఇంటూ ఎర్త్, ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ. ఈ చేతి 10% కూడా మీరు పవర్ చూడలేదురా అని చెప్పేవాళ్ళు స్వామి. అంత వైభవం ఉన్న స్వామిని మనము అప్పుడప్పుడు లైట్ తీసుకుంటాం. లైట్ అంటే వర్డ్ తెలుసు కదా మీకు, మన స్వామి కదా లైట్ తీసుకుంటాం. నేను ఒకసారి స్వామిని అడిగాను, స్వామి నాకు ఒక ప్రశ్న ఉంది స్వామి, మిమ్మల్ని అడగాలనుకుంటాను, నన్ను కోప్పడకూడదు స్వామి, కానీ అడుగురా అన్నారు. కాస్త పిచ్చి ప్రశ్న స్వామి అన్నాను. పిచ్చి ప్రశ్నలే కదరా నువ్వు అడిగేది, ఎప్పుడు అడుగు అన్నారు.
ఆడంటే స్వామి ప్రెసిడెంట్స్ని చూసాము, ప్రైమ్ మినిస్టర్స్ చూసాము, పెద్ద పెద్ద వాళ్ళు కింగ్స్ అందరూ వచ్చారు స్వామి, కానీ ఒక్క సెగ్మెంట్ మాత్రం ఇక్కడికి రావటం లేదు స్వామి, మరి ఏంటి నాకు అర్థం కావటం లేదు, ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఎవర్రా వాళ్ళు అన్నారు స్వామి. స్వామి మహామహా యోగులు సాధువులు ఉన్నారు హిమాలయాల్లో, ఎక్కడెక్కడో ప్రపంచంలో ఉన్నారు, వాళ్ళకి మీరు భగవంతుడు అని తెలీదా, వాళ్ళు పుట్టపర్తికి రారేంటి స్వామి అని నన్ను అడిగాను. మంచి ప్రశ్నే కదండి. అడిగాను స్వామిని, పిచ్చివాడి ఒక్క సెకండ్ వెయిట్ చేయలేదండి స్వామి, హీ డిడ్ంట్ వెయిట్ ఈవెన్ ఫర్ 1 సెకండ్. పిచ్చివాడివి, వాళ్ళు వస్తే నీకు ఎక్కడుందిరా చోటు కూర్చోవడానికి, వాళ్ళకి వాళ్ళ చోటులోనే నేను దర్శనాలు ఇచ్చేస్తాను, నేను అందుకు ఇక్కడ రానక్కర్లేదు వాళ్ళు అని. ఇది ఎందుకు చెప్తున్నానంటే 1996లో ఆసిన్ జీనకర్త అనే ఇండోనేషియన్ సెయింట్, బుద్ధిస్ట్ సెయింట్ స్వామి దగ్గరికి వచ్చాడనమాట. ఆ ఇండోనేషియన్ సెయింట్ని ఆయన చూసుకోవాల్సిన బాధ్యత నాకు నిర్వహించారు స్వామి. వాడిని చూసుకో, వాడికి భోజనాలు అన్నీ సరిగా జరిగేటట్టు చూసుకోవాలి స్వామి. సో ఆయనతోటి మాట్లాడడం ఇది సన్నివేశంలో, దాని ఇంటర్వ్యూ కూడా చేసుకున్నాను అనమాట. దొరికింది కదా ఛాన్స్, వదులుతాము మనం. సో ఆసిన్ జీనకర్త ఈజ్ ద హెడ్ ఆఫ్ ద బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ ఇన్ ఇండోనేషియా. ఇండోనేషియా మీకు తెలుసో తెలీదో, ఇట్స్ ఎ ముస్లిం కంట్రీ, టోటలీ ఇట్స్ ఎ ముస్లిం కంట్రీ. 180 మొనాస్ట్రీస్కి ఆయన హెడ్, అంటే లార్జెస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్స్. ముస్లిం కంట్రీ, Buddhist monasteries are maximum, but the most followed religion is Hinduism. Indonesia, that is what it is. సో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను ఆయన్ని అడిగాను, మీరు ఎలా వచ్చారు స్వామికి అసలు ఏంటి అంటే, నాకు ఒక పెద్ద ప్రాబ్లం ఉండింది, నాకు గాయిటర్ అనేది ప్రాబ్లం ఉండింది, ఇట్స్ ఏ చాలా పెయిన్ ఉంటుంది, ఇట్స్ ఏ స్వెల్లింగ్ యాక్చువల్లీ గాయిటర్, డాక్టర్స్ మిస్ నోయింగ్ ఇట్. నేను అన్ని ట్రీట్మెంట్స్ ప్రపంచంలో అన్ని ట్రై చేశాను, నాకు క్యూర్ కాలేదు. నాకు ఇండోనేషియాలో ఎవరో సత్సాయి భక్తులు వచ్చి, నువ్వు విభూతి రాసుకొని చూడొచ్చు కదా, నీకు తగ్గుతుందేమో అని చెప్పి విభూతి పొట్లాలు తెచ్చిచ్చారు. నేను విభూతి రాయడం మొదలెడితే మెల్లిగా పెయిన్ తగ్గింది. నాకు అప్పుడు అనిపించింది, ఈ సత్యసాయిబాబా వారి విభూతితోనే నాకు పెయిన్ తగ్గితే, ఆయనను చూస్తే ఇంకా నాకు ఏమేమి రోగాలు ఉన్నాయి అన్నీ పోతాయేమో అని చెప్పి నేను ప్లాన్ చేసుకొని పుట్టపర్తికి వచ్చాను అన్నాడు ఆయన. ఆయన పుట్టపర్తికి వచ్చినప్పుడు స్వామి ఆయన పిలిచారు, విభూతి ప్రసాదం అన్నీ చెప్పారు, నీకు ఈ ప్రాబ్లం ఉంది ఇది ఉంది అని చెప్పి స్వామి ఆల్మోస్ట్ ఒక 3.5 feet బుద్ధుడి గోల్డ్ విగ్రహం సృష్టించి ఇచ్చారు ఆయన. సచ్ ఎ బిగ్ గోల్డ్ బుద్ధిస్ట్ ఐడల్ ఇచ్చి, నువ్వు ఒక పని చేయి, నువ్వు రానక్కర్లేదు, ప్రతి గురువారం వచ్చి నీతోటి నేను అర్ధగంట నీకు మాట్లాడతాను, ఏం చేయాలో చెప్తాను అని చెప్పాను. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నాకు ఏం సంబంధం లేదు. ప్రతి గురువారము స్వామి ప్రత్యక్షంగా ఆసిన్ జీనకర్త రూమ్లో కూర్చుని అర్ధగంట స్వామి వారికి డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళను ఫిజికలీ. సెకండ్ టైం ఆయన వచ్చినప్పుడు ఆయన్ని కలిశాను, ఏంటిది కరెక్ట్ అని. ఎవ్రీ థర్స్డే 1/2 hour స్వామి వాక్స్ ఇన్సైడ్, సిట్స్ విత్ మీ అండ్ టెల్స్ మీ వాట్ టు డూ. అని ఆయన చెప్పాడు, టుడే నా 180 మొనాస్ట్రీస్లో మీరు ఎంటర్ అవుతే బుద్ధుడి పక్కన పెద్ద సత్యసాయిబాబా ఫోటోనే కనపడుతుంది, 180 మొనాస్ట్రీస్లో అదే కనపడుతుంది మీకు అని చెప్తూ ఒక విషయం నాతో అన్నాడు. ఇట్ వాస్ సో ఫనీ టు మీ, బట్ ఇట్ వాస్ సో డివైన్. ఏమన్నాడంటే, గోపి, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్, 20 million people in Indonesia come and kiss my feet. 20 million people come and kiss my feet. I come and kiss Swami feet here. అంటే ఆయన చెప్పేది 20 million మంది అంటే సుమారు 20 లక్షల మంది కంటే పైగా జనాభా వాళ్ళు వచ్చి నా పాదాలకి ముద్దు పెట్టుకుంటారు, నేను వచ్చి ఇక్కడ స్వామి పాదాలకి ముద్దు పెట్టుకుంటాను. ఎంత వైభవం స్వామిది, ఒక్కసారి ఆలోచించండి. హౌ బ్లెస్డ్ వి ఆర్. ఇది మనం గమనించాలి. నేను నా నిత్య జీవితంలో 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్ని సంఘటనలు చూశాను. ఐ హ్యావ్ సీన్ పర్సనలీ స్వామి పర్ఫార్మింగ్ ఏ క్యాన్సర్ థ్రోట్ ఆపరేషన్. నేను ఎవడన్నా ఎక్కడన్నా చెప్తే ఇక్కడ మెంటల్ హాస్పిటల్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి అడ్మిట్ చేస్తాను, నన్ను స్వయాన చూశాను నేను. దిస్ ఈజ్ బియాండ్ సైన్స్. ఐ టెల్ యూ వెరీ గుడ్
స్టోరీ. దిస్ హ్యాపెండ్ ఇన్ హైదరాబాద్. ఇది ఒక బ్రహ్మాండమైన ఘటన. అందరూ నేను ఎక్కడికి వెళ్ళినా అది మాత్రం చెప్పన్నాను అంటారు. ఆ చెప్పడంలో కూడా నాకు మజా వస్తుంది. స్వామి 1992లో హైదరాబాద్కి వచ్చిన విషయం మనందరికీ తెలుసు. దట్ వాజ్ ద లాస్ట్ విజిట్ ఆఫ్ స్వామి. 1992లో వచ్చారు. 93 సారీ. సత్యసాయి నిగమాగమం అని పెద్ద కళ్యాణ మండపం కట్టించారు స్వామి. దాని ఇనాగ్రేషన్కి వచ్చారు. ప్రైమ్ మినిస్టరు నరసింహారావు గారు ఇనాగ్రేట్ చేయాలి. సో ఆ సమయంలో స్వామి వస్తున్నారు కదా, కొంచెం కొత్తగా ఏమైనా చేద్దామని చెప్పి దొరగారి దగ్గరికి వెళ్ళి, దొరగారు కమిషనర్ పోలీస్ అప్పుడు వెళ్ళి, అంకుల్ స్వామి వస్తున్నారు కదా, స్వామికి ఒక ఎస్కాట్ పెడితే ఎలా ఉంటుంది ఆయన అడిగాడు. ఏంటి ఎస్కాట్ అంటే, అంకుల్ మీ మోటార్ సైకిల్ పోలీసు వాళ్ళు వెళ్తారు కదా, అట్లా మేము స్వామికి ఒక ఎస్కాట్ టీం పెడతాం మేము. అవునా అవునా బాగుంటుంది, మరి ఎట్లా ఎవరు చేస్తారంటే, అంకుల్ మేము చేస్తాం అంకుల్. ఎంతమంది చేస్తారంటే 8 మెంబర్ టీం పెడతాను అంకుల్ నేను. సరే నేను లీడు స్వామి కారు ముందు, ఒక లెఫ్ట్ ఫ్లాంక్ రైట్ ఫ్లాంక్ రైట్ ఫ్లాంక్ వెనకాల 8 మంది. సో దొరగారు స్వామి వచ్చే ముందు నేను ఒక ట్రయల్ తీసుకుంటాను, ఎందుకంటే స్వామి హైదరాబాద్లో కార్ నన్ను నడపమన్నారు అని. సో కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇస్ డ్రైవింగ్ ద కార్. స్వామి కూర్చుంటారు, కమిషనర్ పోలీస్ ఇస్ డ్రైవింగ్, ఎస్కాట్ మేము 8 మంది. వైట్ అండ్ వైట్ డ్రెస్సులు, బ్రహ్మాండమైన సత్యసాయి సెక్యూరిటీ ఫోర్స్, క్యాప్స్. చూస్తే ఎంత ముద్దుగా ఉండినామంటే అప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉండినాం మేము. నేనే అనుకుంటున్నాను. సో దొరగారు వచ్చారు, ఓ ట్రయల్ తీసుకున్నారు. బాగా చేస్తున్నారే మీరు అన్నారు. అంకుల్ బాగా చేస్తాం స్వామి కదా, చేద్దాం అంకుల్ అన్నా. ఓకే రైట్. నెక్స్ట్ డే మార్నింగ్ స్వామి ఎయిర్పోర్ట్లో దిగారు. బయటికి కారు రాగానే 8 మంది మోటార్ సైకిల్స్ మీద రెడీగా ఉన్నాం. స్వామి సడన్గా చూశారు ఇట్లా, ఏంటిది కొత్తతనం, స్వామికి ఎవరూ ఎప్పుడూ ఎస్కాట్ చేయలేదు, ఫస్ట్ టైం ఇట్ వాజ్ హ్యాపెనింగ్. చూస్తే దొరగారిని అడిగారు, ఎవరు వాళ్ళు? స్వామి మన యూత్ బాయ్స్ స్వామి. ఓ వీళ్ళ గ్యాంగా అన్నారు. కానీ స్వామి ఏమో మోటార్ సైకిల్ స్టార్ట్ చేసాం శివంకి వచ్చారు. స్వామి వాజ్ సో అమ్యూజ్డ్. కారు దిగొచ్చి, ఏం రా మీరందరూ ఎస్కాట్ బాయ్సా అని అడిగారు. అవును స్వామి మీ ఎస్కాట్ బాయ్స్ స్వామి. ఏం చేస్తారు మీరు? స్వామి మిమ్మల్ని ఎస్కాట్ చేస్తాం స్వామి, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాం స్వామి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాం స్వామి, ఇది అది చెప్పుకుంటూ వచ్చాం పెద్ద లెవెల్లో, ఏదో మేము పెద్ద ప్రొటెక్ట్ చేసేటట్టు. సో అది అయిపోయింది. స్వామి అయిపోయింది. ఆ రోజు దర్శనం అయిపోయి పైకి వెళ్ళి, ఆ రోజు ఏమనుకున్నాం మేము, స్వామిని ఎయిర్పోర్ట్ నుంచి శివం వరకు తీసుకురావడమే మా బాధ్యత. అయిపోయింది. స్వామి పైకి వెళ్ళి ఎస్కాట్ బాయ్స్ టుమారో 7:30 AM అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయారు. అంటే రేపు పొద్దున 7:30, 10 గంటలకి పివి నరసింహారావు గారు హీ హెస్ టు ఓపెన్ ది కళ్యాణ మండపం. అంటే స్వామి 7:30 అలా వచ్చేయండిరా మీరు, మనం వెళ్ళాలి అని చెప్తున్నాం. మేము బయలుదేరాం. దారిలో వర్షం పడింది, బట్టలు తడిచిపోతాయని మళ్ళీ వెళ్ళి పెట్రోల్లో పెట్టుకుని 4 కార్లు వేసుకుని మళ్ళీ బండ్లో వచ్చి అన్నీ చేసుకుని 7:45 అయింది మీరు రావడానికి. స్వామి శివం పోర్టికల్లో నిలబడి ఉన్నారు. రాగానే దున్నపోతులు లేట్ అయింది అన్నారు. అవును స్వామి వర్షం పడింది స్వామి, ఏం చేస్తాం స్వామి, బట్టలు తడిచిపోతాయని చెప్పి అప్పుడప్పుడు బట్టలు వేసుకుని రెడీ అయ్యాం. స్వామి పదండి అన్నారు. సో బయలుదేరి హైదరాబాద్ ట్యాంక్ బండ్ వరకు వెళ్ళేటప్పటికి ఏమైంది, సడన్గా స్వామి ఏం చేశారు, ట్యాంక్ బండ్ మీద తీసుకెళ్ళంటారా కారు అన్నారు. సో ట్యాంక్ బండ్ మీద తీసుకెళ్ళాం. ట్యాంక్ బండ్ తీసుకెళ్ళాక మధ్యలో కారు ఆపేశారు. తిప్పేయండి అన్నారు. సో బండ్లన్నీ ఆపేసి మధ్యలో ట్యాంక్ బండ్లో అన్ని ట్రాఫిక్ ఆపి తిప్పాం బండి, స్వామి కారు తిప్పి మళ్ళీ పదండి రాజ్భవన్కి వెళ్దాం అన్నారు. సో నరసింహారావు గారు రాజ్భవన్లో ఉన్నారు అని తెలిసింది. అంటే నరసింహారావు గారు బయలుదేరుతున్నారు, అందుకని స్వామి డింట్ వాంట్ క్లాష్, దట్ 2 కాన్వాయ్లు క్లాష్ అవ్వకూడదు అని స్వామి డిలే చేశారు అన్నమాట. సో మేము పంజగుట్ట వరకు వెళ్ళేటప్పటికి ఏమైంది, ఒక పోలీస్ ఆఫీసర్ మోటార్ బైక్లో వచ్చి, స్వామి కారు ముందు నాదే మోటార్ బైకు, ఇంకేమీ లేదు, మా వెనకాల కనీసం 40 వెహికల్స్ ఉన్నాయి. స్వామి అన్నారు ఒక్క ఎస్కాట్ ముందు చాలు పైలట్, ఇంకేం బండ్లు పెట్టకండి అన్నారు. అంటే స్వామి ఆల్సో వాంటెడ్ గో రాయలీ అనమాట. సో వెళ్ళేటప్పటికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి, సార్ దయచేసి స్లో డౌన్ సార్, ప్రైమ్ మినిస్టర్ కారు వచ్చేస్తోంది కళ్యాణ మండపం, మీరు స్లో డౌన్ చేసుకోవాలి. సరే అన్నాను. నేను వెళ్తున్నాం, మెల్లిగానే వెళ్తున్నాం. ఇంకా కళ్యాణ మండపం గేట్ అక్కడ ఉంది, ఇక్కడ నేను ఆల్మోస్ట్ వచ్చాను. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి, సార్ కారు ఆపండి, మీరు ఆపేసేయండి సార్, ప్రైమ్ మినిస్టర్ కాన్వాయ్ వచ్చేసింది అక్కడ అన్నారు. ఇప్పుడు ఇట్స్ ఎ 1 second డెసిషన్ దట్ ఐ హ్యావ్ టు టేక్. గేట్ ఉంది అక్కడ, ప్రైమ్ మినిస్టర్స్ కాన్వాయ్ వస్తుంది, మన కాన్వాయ్ వెళ్తుంది, నేను వెళ్ళాలా ప్రైమ్ మినిస్టర్స్ కాన్వాయ్ లోపలికి వెళ్ళాలా. పక్కన లెఫ్ట్ సైడు నవీన్ అనే ఒక కుర్రాడు ఉండేవాడు, స్వామి కాలేజీలో చదివాడు. తర్వాత స్వామి ప్రత్యేకంగా స్వామి రాశారు వాడు అప్లికేషన్ వాడి కోసం.
వాడిని ఇట్లా సైకిల్ చేశాను, వాడు జీయర్ మోటార్ బైక్ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ కాన్వాయ్ ముందే అడ్డం పెట్టేసి ఇలా స్టాప్ చేసేసి మా కాన్వాయ్ని లోపల పంపించేసాడు. వెళ్ళిపోయాను, లోపలికి వెళ్ళిపోయాను. ఒక్క స్ప్లిట్ సెకండ్ డెసిషన్ అండి. నేను అప్పుడు గవర్నమెంట్లో పనిచేసేవాడిని, నేను ఏం తప్పు చేశానో నాకు తెలుసు. లోపలికి వెళ్ళాం, మోటార్ బైక్లు పార్క్ చేసాం, స్వామి దిగారు, నరసింహరావు గారు కూడా వచ్చారు, చక్రవర్తి గారు, దొర గారు అందరూ ఉన్నారు. స్వామి మెట్లకి పైకి వెళ్తున్నారు అన్నమాట. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి, సార్ సెక్యూరిటీ బ్రీచ్ అయింది, మీరు యూఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు. నేనన్నా నాకు తెలుసు, మీరు ఒక 2 నిమిషాలు ఆగండి, స్వామి వెళ్ళిపోయి నేను లోపలికి ప్రైమ్ మినిస్టర్ కాన్వాయ్ ఆపాను, ఈజ్ అ సెక్యూరిటీ బ్రీచ్ అని నాకు తెలుసు, దాని శిక్ష కూడా నాకు తెలుసు ఏంటో, నాన్ బెయిలబుల్ వారెంట్ అనమాట. సో స్వామి పైకి వెళ్ళిపోయి, సరే ఇంకా స్వామి ఇక్కడ మోటార్ బైక్ దగ్గర నిలబడి ఉన్నాం, స్వామి, నరసింహారావు గారు, చక్రవర్తి అంకులు, అందరూ పెద్దవాళ్ళు, దొరగారు అందరూ మెట్లు ఎక్కుతున్నారు. ఇంకొక అడుగు వేస్తే స్వామి లోపలికి వెళ్ళిపోతారు. ఒకటే అడుగు మెట్లు దాటి, ఆ అడుగు ఇలా పడే లోపల స్వామి వెనకాల తిరిగి ఇలా చూసి రండరా పైకి అన్నారు. ఒక్కసారి ఇలా చూసి పైకి రండరా అన్నారు. ఇంకా స్వామి పిలిస్తే ఎవడాగుతాడు? పరిగెత్తాం. పోలీసు వాళ్ళు కానుకో, అరే తుమారా కమిషనర్ మాపే హే, పోలీస్ కమిషనర్ ఉన్నాడు, అందరు ఉన్నారు, స్వామి పిలుస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, పిలుస్తున్నారు స్వామి అని పరిగెత్తాం. పరిగెత్తే వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు ఏం చేయలేదు, లోపలికి వెళ్ళాం. కంప్లీట్ కళ్యాణ మండపంలో లోపల ద హూ ఈజ్ హూ ఆఫ్ ఇండియా వేర్ సిట్టింగ్ దేర్ ఇనాగరల్కి. స్టేజ్ మీద 4 ముఖ్యమంత్రులు, ప్రైమ్ మినిస్టరు, గవర్నరు, స్వామి, ఫుల్ యూనియన్ మినిస్టర్స్ అందరూ వెయిటింగ్ అన్నమాట. స్వామిలో నడుచుకుంటూ వచ్చారు. వచ్చి చక్రవర్తిని పిలిచారు. చక్రవర్తి అని అన్నారు. స్వామి 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 అని వచ్చాడు. నా ఎస్కాట్ బాయ్స్ ఎక్కడ కూర్చుంటారు అని అడిగారు. ఎస్కాట్ బాయ్స్ అక్కడ లీస్ట్ ఉండేవాడు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్, ఒక డీజీపీ లెవెల్ ఆఫీసర్ కూర్చున్నారు, ఆర్ ఇండస్ట్రియలిస్ట్. మాకు ఒక మోటార్ బైక్ నడిపేవాడిని ఎక్కడ కూర్చుంటారంటే, స్వామి చోటు లేదు స్వామి. నా ఎస్కాట్ బాయ్స్కి చోటు లేదా స్వామి అడుగుతున్నారు. ఇలా చూశారు. స్వామి స్టేజ్ ముందు ఒక బ్లాక్ ఉంటుంది, వాళ్ళని ఖాళీ చేయమని చెప్పు, వీళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటారు అన్నారు. ఇక స్వామి చెప్పారు. అప్పటికి మేము భయపడుతున్నాం, వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు పాపం కూర్చున్నారు అక్కడ, వాళ్ళని వెళ్ళి బతిమాలుకుని ఏదో లేపారు, మమ్మల్ని వెళ్ళి కూర్చోబెట్టారు. సత్యసాయి కళ్యాణ మంటపంలో నిగమామంలో మంచినీళ్ళ గ్లాస్ కూడా తీసుకెళ్ళలేరు. స్వామి మాకు ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ జ్యూస్ పంపించారు పైన. ప్రోగ్రామ్ జరుగుతాం, మేము ఐస్ క్రీమ్ తింటున్నాం పైన. సో అది అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది పోయాక స్వామి ఇలా దిగి, ఇది కారిడరు సత్యసాయి నిగమం ఉంది, మేమందరూ 8 మంది లైన్లో నిలబడి ఉన్నాం. స్వామి, ప్రైమ్ మినిస్టరు వాళ్ళందరూ నడుచుకుంటూ వస్తున్నారు, చీఫ్ మినిస్టర్స్. సడన్గా అక్కడ రాగానే సెల్యూట్ అని చెప్పి వండర్ఫుల్ సెల్యూట్ ఇచ్చాం స్వామికి. స్వామి సడన్గా చూసి, హే నరసింహ అన్నారు. వీళ్ళు ఎవరో తెలుసా నీకు అని వచ్చారు, దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పటికి స్వామి, నా ఎస్కాట్ బాయ్స్ వీళ్ళు అని చెప్పి స్వామి ఇంట్రడ్యూస్ చేశారు. నేను ముందుకెళ్ళి, ప్రైమ్ మినిస్టర్ సార్ నా పేరు గోపి, ఐఎమ్ ద లీడర్ ఆఫ్ దిస్ గ్రూప్, వీడు అని ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాను. చేస్తే, నరసింహ నీకు తెలుసా వీళ్ళు ఒక పెద్ద తప్పు చేసినారు ఈరోజు అన్నారు. ఆల్రెడీ గోతిలో పడున్నాం, దానికి స్వామి మంట పెడుతున్నారు మనం. ఏం చేశారు స్వామి? ఏం చేసినావు చెప్పు ప్రైమ్ మినిస్టర్కి అన్నారు. ప్రైమ్ మినిస్టర్ సార్, ఒక పెద్ద తప్పు జరిగింది ఈరోజు, మీ కాన్వాయ్ ఈరోజు ఆపేసాము, స్వామి కాన్వాయ్ లోపలికి తీసుకెళ్ళాం, మీ కాన్వాయ్ ఆపాల్సి వచ్చింది, సెక్యూరిటీ బ్రీచ్ అయింది ఈరోజు అని అన్నాను. నరసింహారావుకి అర్థమైంది, సగం అర్థం కాలేదు. ఏం చెప్తున్నాను, ఎందుకు చేసినావురా అట్లా, తప్పు కదా అది. స్వామి, ఎందుకు చేసినావురా అట్లా, తప్పు కదా అది అంటే, ఎందుకు ఏంటి అని నరసింహారావు గారు ఇంకా శతమతం అవుతున్నారు, నాకు అర్థం కాలేదు. అంటే నేను అన్నాను, ప్రైమ్ మినిస్టర్ సార్, నా అభిప్రాయంలో ఆ టైంకి నేను ఒక డెసిషన్ తీసుకోవాలి, నాకు స్వామి ముందు వెళ్ళాలి, దాని తర్వాతే ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాలి అని ఒక ఆలోచన వచ్చి మీ కార్లన్నీ ఆపేశాను, నేను తీసుకెళ్ళాను, లోపలికి తీసుకెళ్ళాను, ఇదే జరిగింది స్వామి, ఇదే జరిగింది సార్ అని చెప్పాను. ప్రైమ్ మినిస్టర్కి అప్పుడు అర్థమైంది ఏం జరిగిందో. స్వామి తప్పేం చేసినాడు, స్వామికి చెప్తున్నాడు ప్రైమ్ మినిస్టర్ నరసింహారావు, స్వామి తప్పేం చేసినాడు, కరెక్టే చేసినాడు కదా స్వామి, భగవంతుడు తర్వాతే కదా ప్రైమ్ మినిస్టరు అన్నాడు.
భగవంతుడు తర్వాతే కదా ప్రైమ్ మినిస్టరు అని. అమ్మా అనుకున్నా, ఫస్ట్ లెవెల్ పాస్ అయిపోయాం. ఇక్కడ కాదు, మరి పోలీస్ కేసు పెట్టినారే వీళ్ళ మీద. స్వామి చెప్తున్నారు ప్రైమ్ మినిస్టర్కి, పోలీస్ కేసు పెట్టినారా వీళ్ళ మీద. ఇంకా నరసింహరావు గారికి స్వామి చెప్తే ఇంకా ఏం యాక్షన్ తీసుకోవాలి. ఇలా చూశాడు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండో ఉండినాడు అక్కడ, ఇలా పిలిచాడు. ఇలా పిలిస్తే ఆయన పరిగెత్తుకుని వచ్చి సెల్యూట్ చేశాడు. ప్రైమ్ మినిస్టర్స్ ఆర్డర్స్, నో కేస్ అగెయిన్స్ట్ దీస్ బాయ్స్. ఆ రోజు చెప్తున్నాను ఏంటంటే భగవంతుడు ఎలా రక్షిస్తాడు ఒక మానవుడిని అంటే అసలు యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. నో కేస్ అగెయిన్స్ట్ దిస్ బాయ్స్ అన్నాడు. అనేప్పటికీ ఎస్ సార్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి స్వామి, మీరు నమ్మకపోతారు, స్వామి ఇక్కడ నుంచి అయిపోయింది, కేసు డ్రాప్ అయిపోయింది, మా మీద కేసు ఏమీ లేదు. స్వామి 3 అడుగులు ముందుకి ఇట్లా ఇలా ఉండి ఇలా పంచపట్టుకుని ఇలా నడుచుకుంటూ వెళ్ళి అసలు స్వామి ఎంత బ్యూటిఫుల్ డ్రామా ప్లే చేస్తారంటే, ఎలా ఉందిరా అని స్వామి చూడండి. ఏంటంటే స్వామికి ఎప్పుడైతే మన జీవితంలో సరెండర్ అవుతామో, వెన్ వి సరెండర్ టు స్వామి, స్వామి టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ స్మాల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. లేకపోతే ఈ రోజుకు నేను ఇక్కడ వచ్చి సమర్పణ మాట్లాడేవాడిని కూడా లేదో తెలియదు నాకు, ఎన్ని రోజులు జైల్లో ఉండేవాడిని నాకే తెలియదు. సో అట్లాంటిది ఉంటుందన్నమాట. అప్పుడు బ్రహ్మాండం మీసాలు కూడా ఉండేవి నాకు, ఒక కమాండో లాగా ఉండేది. స్వామి నన్ను కమాండర్ అని పిలిచేవాళ్ళు ఆ టైంలో. సో పర్హాప్స్ సత్యసాయి దాంట్లో ఒక పెద్ద మీసం పెట్టుకోగలుగుతాను అని పర్మిషన్ నాకు ఒక్కడికే ఇచ్చారేమో స్వామి, ఇంకా ఎవరికి లేదు. ఎందుకంటే స్వామి నేను చాలాసార్లు అడిగాను, స్వామి మీసం అంటే నీ పర్సనాలిటీకి మీసం ఉండాలిరా, ఉండనిరా అని. నన్ను సగం మంది నేను మీసం తీసేసినప్పుడు నన్ను గుర్తుపట్టేవాళ్ళు కాదు, వీడిని ఎక్కడో చూసానే, ఏదో ఎక్కడో చూసానే అని అనుకునేవాడు అనమాట. సో ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది అనమాట. ఇంకొక విషయం చెప్తాను నేను. స్వామి, దిస్ ఈజ్ ఫర్ యంగ్స్టర్స్ హూ ఆర్ నాట్ మ్యారీడ్ హియర్. దిస్ ఈజ్ సంథింగ్ దట్ స్వామి ప్రదీప్ నీకు కూడా. సో స్వామి ఆశీస్సులతోటి మా ఫ్యామిలీలో మా 5గురి పెళ్ళిళ్ళు స్వామి చేశారు. అందరి పిల్లలు స్వామి పేర్లు కూడా స్వామి పెట్టారు. అందరి అన్నప్రాసం కూడా స్వామి చేశారు అన్నమాట. అది ఏ జన్మ సుకృతమో ఏమో ఎవరికి తెలియదు, అది జరిగింది, అట్లా జరిగింది. సో నా పెళ్ళి జరిగేటప్పుడు స్వామి వాజ్ పర్ఫార్మింగ్. అనిల్ కుమార్ గారు, రోటం ప్రభాకర్ గారు, మా నాన్నగారు అందరూ ఉన్నారు ఇంటర్వ్యూ రూమ్లో. స్వామి సడన్గా నా వైపు చూసి పెళ్లి చేస్తూ, నా భార్య, కాబోయే భార్య అక్కడ ఉంది, ఇలా చూసి నువ్వు నాకు నచ్చలేదురా అన్నారు. పెళ్లి రోజు స్వామి సర్టిఫికేట్ ఇస్తున్నారు, నాకు నచ్చలేదురా నువ్వు అని. నేను సరే స్వామి, బ్యాడ్ లీడర్ నువ్వు, బ్యాడ్ లీడర్ అన్నారు. అయిపోయింది, ఇంకా పెళ్లి కాదు ఏముండదు నాకు అనుకున్నా, అయిపోయింది అనుకున్నాను. ఏమి ఎందుకు అన్నాడు. స్వామి మీరు బ్యాడ్ లీడర్ అంటే బ్యాడ్ లీడర్, మళ్ళీ దాంట్లో ఎందుకు అని అడిగి దాని పెద్ద లిస్టు, చిత్రగుప్తులాగా పెద్ద లిస్టు తీస్తారు. నువ్వు ఆ టైంలో ఇది చేసావు, ఈ టైంలో ఇది చేసావు, ఇది అది చేసావు, ఇది చేసావు అని చెప్తారు. స్వామి అట్లాంటి చేస్తారన్నమాట. సో అనేటప్పటికీ ఏం చేస్తున్నావు నువ్వు, ఒక లీడర్ అయి నువ్వు అన్నాడు. ఏంటి స్వామి, వాడు ఎవరితో తిరుగుతున్నాడు వాడు అన్నాడు. స్వామి ఎవడు స్వామి, ఎవరితో తిరుగుతున్నాడు స్వామి, ఎవరితో తిరుగుతున్నాడు ఎవడో నాకెక్కడ తెలుస్తుంది వాడు ఎవడు. స్వామి ఎవరు స్వామి, ఎవరి గురించి స్వామి రాజా నా స్వామి అని అడిగా. స్వామి సన్నివేశంలో నాకు 4-5 పేర్లు ఎప్పుడు అడిగేవాళ్ళు అనమాట. వీడు శ్రీనివాసు అట్లా అడిగేవాడు. స్వామి రాజా వాడు కాదు అన్నాడు. వాడురా, వాడికంటే 4 ఏళ్ళు పెద్ద అమ్మాయి అన్నారు. అమ్మ బాబోయ్ అనుకున్నా. వాడికంటే 4 ఏళ్ళు పెద్ద అమ్మాయి అంటే నాకు టింగ్ అని బెల్ రింగ్ అయింది. స్వామి నేనేం చేస్తాను స్వామి, నేనేం చేయలేను కదా దాంట్లో, నేనేం చేయలేను స్వామి అన్నాను. నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పలేదు. స్వామి నేను చెప్పాను స్వామి, వాడు వినలేదు, నా మాట వినలేదు అని అన్నా నేను. ఐ టోల్డ్ స్వామి, నేను మల్టీ ఫెయిత్ యూనివర్సల్ రిలీజియన్, యూనిటీ ఆఫ్ రిలీజియన్స్ అంటే నేను వీళ్ళందరినీ ఒక కాస్ట్ నుంచి ఇంకొక కాస్ట్, వీడికంటే వాడికి వెళ్ళి పెళ్లి చేసుకోమంటున్నా. నేను ఎప్పుడు చెప్పలేదు. హిందువులు హిందువులోనే పెళ్లి చేసుకోవాలి, ముస్లిమ్స్లోనే పెళ్లి చేసుకోవాలి, రెస్పెక్ట్ చేయాలి మనం, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ వాడికి చెప్పు. ఇంకొకటి, సత్యసాయి సేవా సంస్థల్లో
ఒక లీడరు వాడి పర్సనల్ వీడి పర్సనల్ అని ఏముండదు. నువ్వు ఒక లీడర్ అయితే వాడు తప్పు చేస్తుంటే నువ్వు వెళ్ళి చెప్పాల్సిన అధికారం నీకుంది, నీ బాధ్యత ఉంది నీకు. ఇక్కడ జిల్లా అధ్యక్షుల వారు కానీ, లేకపోతే కన్వీనర్లు కానీ, కోఆర్డినేటర్లు కానీ ఎవడైనా ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తుంటే దయచేసి వెళ్ళి వాళ్ళకి ప్రేమతో చెప్పండి, బాబు నువ్వు తప్పు చేస్తున్నావు. బికాస్ స్వామి సేస్ దెర్ ఇస్ నథింగ్ పర్సనల్ ఇన్ సత్సాయి ఆర్గనైజేషన్. ఒక లీడర్ అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. నేను చెప్పాను వాడి పర్సనల్ లైఫ్, పర్సనల్ లేదురా అసలు సత్సాయి సేవా సంస్థల్లో అన్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం చాలాసార్లు ఎవడన్నా ఏదైనా తప్పు చేస్తుంటే వాడికి ఎందుకు చెప్పాలి, ఏం చెప్పకూడదే, వాడు బాధపడతాడో అని మనం చెప్పడం మానేస్తాం. నేనైతే మొహం మీద వెళ్ళి చెప్తా, నువ్వు తప్పు చేస్తున్నావురా, నువ్వు ఏమన్నా అనుకో నన్ను, నేను మాత్రం నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తా. తప్పంటే ఇది ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఉంది. ఈ విషయంలో చెప్తూ ఉన్నప్పుడు ఆ పెళ్లిలో ఈ ప్రస్తావన జరుగుతోంది. నా వైఫ్ అనుకుని ఉంటుంది, ఇట్లాంటి వాడిని పెళ్లి చేస్తున్నారు స్వామి, ఏంటి నాకు బ్యాడ్ లీడర్ని చేస్తున్నారు అని. కానీ దాని తర్వాత దువ్వేశాలండి స్వామి, మంచివాడు వీడు, చాలా మంచివాడు ఇదని చెప్పి స్వామి ఆ రోజు మ్యారేజ్ గురించి చెప్పారు. యంగ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో, యంగ్ బాయ్స్ ఓవర్ అదర్, స్వామి చెప్పిన మ్యారేజ్ విషయం గురించి. స్వామి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ముఖ్యమైనది మీరు అందరూ గమనించాలరా, మీరు యూత్, మ్యారేజ్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ అని చెప్పారు. నథింగ్ బియాండ్ ఇట్. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడమే మ్యారేజ్. దీని దాటి ఏమీ లేదు. కాట్ర కుక్కల్లాగా కొట్టుకుంటారు చాలామంది, ఎందుకంటే అండర్స్టాండింగ్ లేదు. ఒకరిని ఒకరు గౌరవించుకోరు, అండర్స్టాండింగ్ లేదు. దీనివల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇంకొక విషయం చెప్తాను, అమ్మాయి ఏమో నీది అనుకుంటుంది తప్పు, నువ్వేమో అమ్మాయిది అనుకుంటావు. ఒక విషయం నేను చెప్తాను మీకు అందరికీ అని చెప్పి తప్పట్లో 2 చేతులతో కొడతారా, ఒక చేతితో కాదు అన్నారు. ఎప్పుడైతే ఒకడు అణిగి ఉంటాడో ఇలా వెళ్ళినప్పుడు ఇలా వెళ్తుంది. స్వామి చూపెడుతున్నారు, ఇలా వెళ్తుంది, శబ్దం రాదు, చల్ల గాలి వస్తుంది. జీవితంలో కూడా అటువంటి గాలే వస్తుంది. ఇద్దరు కొట్టుకున్నారంటే శబ్దం వస్తుంది, పేలిపోతుంది అని చెప్పి నువ్వు నాకు చెప్తున్నారు మేడం. నా వైఫ్ గంగా, బాల వికాస్ స్టేట్ కోఆర్డినేటర్, చెప్తున్నారు, తల్లి లేని పిల్ల, తల్లిదండ్రులు లేరు. నీకు ఒక విషయం చెప్తున్నాను, ఈ అమ్మాయికి తల్లి తండ్రి సత్యసాయి బాబా అని చెప్తూ, ఎప్పుడూ బాధ పెట్టకు, జాగ్రత్తగా చూసుకో, నీ బాధ్యత. తల్లి లేదని ఇష్టమైనట్టు వ్యవహరించకు అంటే నాకు ధమ్కియే, జాగ్రత్త ఉండరా, లేదా నువ్వు ఏమైపోతావో నీకు తెలియదు అని డైరెక్ట్గా స్వామి మొహం మీద చెప్పారన్నమాట. అని చెప్తూ నువ్వు కూడా పుట్టినింటికి మెట్టినింటికి మంచి పేరు తెచ్చుకునేటట్టు చూసుకోవాలి. ఎక్కడ అణిగుండాలో అక్కడ అణిగుండాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. అప్పుడే జీవితంలో ఒక సంసారం ముందుకెళ్తుంది అని చెప్పడం జరిగింది. స్వామి హార్మోనీ ఇన్ లైఫ్ అంటే ఇదే అని చెప్పారన్నమాట. సో పిల్లలు, యువకులారా ఎవరైతే ఇక్కడ ఉన్నారో, మీరు పెళ్లి చేసుకునేటప్పుడు ఇది జాగ్రత్తగా గమనించండి. నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీథింగ్, రైట్? మనలో టైం ఉందిగా, 10 minutes. ఓకే, నేను ఇప్పటివరకు నేను రాసుకున్నది ఒక్కటి కూడా చెప్పలే. సరే, చాలామంది మనం స్వామి మహాసమాధి పొందిన తర్వాత స్వామి నిజంగా ఉన్నారా, స్వామి నన్ను చూస్తున్నారా, నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారా, నాకు అసలు స్వామితోటి ఆ సంబంధం ఏదైతే భక్తుడి సంబంధం ఉందా, అది ఉందా లేదా అని చాలామంది డౌట్లు ఉంటాయి. స్వామి మహాసమాధి అయిపోయింది, ఇప్పుడు ఫిజికల్గా లేరు కదా ఇది అని. అయితే నేను ఒక సంఘటన చెప్తాను. దిస్ హ్యాపెండ్ ఇన్ 2014లో జరిగింది, నాకే జరిగింది. కొంతమంది వినుంటారు ఇది, బట్ మళ్ళా చెప్తే స్వామి వైభవం బ్రహ్మాండంగా ఉంటుంది ఇది. సో నేను అమెరికాకి ఒక అఫీషియల్ ట్రిప్లో ఐ వాజ్ సపోజ్ టు ట్రావెల్ టు డెన్వర్కి వెళ్ళాలి. 2014లో జరిగిన సన్నివేశం అది. నేను హైదరాబాద్ నుంచి బయలుదేరాలి, నా ప్లానింగ్ అంతా అయిపోయింది. నేను నెక్స్ట్ డే మార్నింగ్ 7:55కి BA 727
ఫ్లైట్లో నేను షికాగోకి వెళ్ళి షికాగో నుంచి డెన్వర్కి వెళ్ళాలి. నాతోటి ఒక ప్లాస్టిక్ సర్జన్ కూడా హీ వాజ్ సపోర్టింగ్ కాపామి, ఏదో రోబో కొనడానికి వెళ్తున్నాను నేను డెన్వర్కి. ఆ రోజు రాత్రి సుమారు 9 గంటలకి బ్రదర్, వెరీ క్లోజ్ బ్రదర్ సత్సాయి దాంట్లో ఫోన్ చేసి, గోపీభాయ్ నువ్వు అమెరికాకి వెళ్తున్నావు కదా, నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి నువ్వు. ఏంటి అంటే, నా దగ్గర కొన్ని శాంపుల్స్ ఉన్నాయి, మెడికల్ శాంపుల్స్, అది దయచేసి నువ్వు ఒక అడ్రస్ ఉంది, నువ్వు వాళ్ళకి పంపించేయాలి నువ్వు దిగిన తర్వాత. అంటే తీసుకురారా, పర్లేదు తీసుకొచ్చాయి, నేను పెట్టెలో పెట్టేసుకున్నా, 3 పెట్టెలు తీసుకెళ్తున్నా, బోల్డ్ అంత ప్లేస్ ఉంది నాకు, తీసుకొచ్చి. అంటే లేదు నాకు ఇప్పుడు కాదు కుదరడానికి, నేను రేపు పొద్దున ఇస్తాను నీకు అన్నాడు. సరే రేపు పొద్దుని నేను అడిగాను, విచక్షణ జ్ఞానం వాడి నీకు డాక్యుమెంట్స్ ఉన్నాయా అని అడిగా. అన్నీ ఉన్నాయన్నా, FDA ప్రకారం అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ నో ప్రాబ్లం ఎట్ ఆల్ అన్నీ అన్నాడు. సరే నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ ఎక్కే ముందు వచ్చాడు, ఇచ్చాడు 3 ప్యాకెట్లు ఇచ్చాడు, 3 పెట్టెల్లో సర్దేశాను, లోపలికి వెళ్ళాను. వి ఫ్లూ ఇంటూ షికాగో, వెళ్ళిపోయాను. షికాగోలో దిగేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి. ఇఫ్ యూఆర్ క్యారింగ్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు డిక్లేర్, వీ హ్యావ్ టు డిక్లేర్. సో నేను మా డాక్టర్కి చెప్పాను, ఐ హ్యావ్ సమ్ మెడిసిన్స్ హియర్, నా దగ్గర ఉన్నాయి, నేను డిక్లరేషన్ ఇవ్వాలి, నేను ఐ విల్ గో టు ద కస్టమ్స్, డిక్లేర్ అండ్ కమ్, మీరు గ్రీన్ ఛానల్ నుంచి వెళ్ళిపోండి అన్నాను. వెళ్ళాను, అక్కడ వాళ్ళకి కస్టమ్స్ ఆఫీసర్ ఒక లేడీ ఉండింది, ఆ లేడీకి చెప్పాను, మేడం ఐ హ్యావ్ ద శాంపుల్స్ విత్ మీ అండ్ ఐ బ్రాట్ ఇట్ అండ్ దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్. చూసింది, శాంపుల్స్ చూసింది, డాక్యుమెంటేషన్ చూసింది, ఎవరినో పిలిచింది. అండ్ షీ సెడ్, ఓ ఎస్ విల్ హ్యావ్ టు వెరిఫై దిస్ కెన్ బి పాస్డ్ ఇంటు ద కంట్రీ అనేది. ఓకే యూ టేక్ యూ టైం అన్నాను. బాగా ఇంగ్లీష్ మాట్లాడాను, తను ఇంగ్లీష్ మాట్లాడింది, బాగానే చర్చ జరిగింది. కాసేపు తర్వాత ఒక ఆఫీసర్ వచ్చాడు, చెప్పి ఏదో మాట్లాడుకున్నారు. అండ్ ఆ అమ్మాయి వచ్చి, ఐఎమ్ సారీ సార్, దీస్ మెడిసిన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఇన్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దీస్ ఆర్ బ్యాండ్ డ్రగ్స్ అండ్ దిస్ ఈస్ డ్రగ్ ట్రాఫికింగ్, యూ విల్ బీ అండర్ అరెస్ట్. అది అరెస్ట్ అని అంది. నేను అన్నాను, లేదమ్మా ఇదిగో FDA డాక్యుమెంట్స్, దీస్ ఆర్ నాట్ రైట్, దీస్ ఆర్ నాట్ గుడ్ రైట్ డాక్యుమెంట్, దీస్ ఆర్ బోగస్ డాక్యుమెంట్స్, ఇది FDA డాక్యుమెంట్స్ కావు, ఇది ఆ ప్యాటర్న్లో మీరు తయారు చేసిన డాక్యుమెంట్స్, దిస్ ఇస్ నాట్ FDA అప్రూవ్డ్ అని చెప్పి, వీ హ్యావ్ టు ఇంటరాగేట్ యూ అని చెప్పి పెద్ద రూమ్లో తీసుకెళ్లారు. మన సినిమాలో చూస్తాం కదా, ఫిలిం హాలీవుడ్ మూవీస్లో, పెద్ద స్టీలుది, దాంట్లో ఒక టేబుల్ ఉంది, ఒకడిని కూర్చోబెట్టి 10 మంది ఆఫీసర్స్ ఇంటరాగేట్ చేశారు నన్ను. 10 people ఇంటరాగేటెడ్ మీ. జీవితంలో ఎప్పుడు ఏడవలేదు, నేను ఏడ్చాను. మంచి చేయడానికి వెళ్ళాను నేను, ఎక్కడ ఇరుక్కున్నాను చూడండి. అసలు ఏం చేయాలి ఏం అర్థం కాలేదు. వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు వినపడలేదు. దే సెడ్ హూ సెంట్ ఇట్ టు యూ, విచ్ కంపెనీ ఇస్ దట్, నా కంపెనీ పేరు తెలియదు, ఎవరికి పంపించాలి నాకు తెలియదు, ఆ ఫోన్ నెంబరు అడ్రస్ అంతే ఉంది, ఏంటి ఏమీ తెలియదు నాకు. దే వర్ సేయింగ్ యూ డోంట్ నో వేర్ ఫ్రమ్ యూ టుక్ ఇట్ అండ్ whom you have to give. This is absolutely smuggling of drugs. We will either have to deport you or we'll have to take you under arrest. డిపోర్ట్ చేశారంటే నేను మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టలేను, నా పాస్పోర్ట్ ఇంపౌండ్ అయిపోతుంది. సిట్యుయేషన్ ఇది. నేను అన్నాను, నో 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 మేడం, ఐఎమ్ టెలింగ్ యూ ద ట్రూత్, ఐఎమ్ ఏ సత్యసాయి ఆర్గనైజేషన్ మెంబర్, ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్. అప్పుడు మొదలెట్టాను, నేను సత్యసాయి భక్తుడిని, నేను ఇది చెప్పడం మొదలెట్టాను. వీ డోంట్ నో ఎనీథింగ్. దెన్ ఐ సెడ్, కెన్ ఐ మేక్ ఏ ఫోన్ కాల్ అని అడిగాను. మా అన్నయ్య, పెద్దన్నయ్య వరల్డ్ బ్యాంక్ ఆఫ్రికా హెడ్, వాషింగ్టన్లో ఉంటాడు, ఆఫ్రికా కాంటినెంట్ హెడ్, ఈజ్ ద యునైటెడ్ నేషన్స్ రిప్రజెంటేటివ్. I want to call my brother, he's a United Nations specialist. We will not allow you. Can I call my friends and ask for an attorney help? Legal help adagacha? Nothing can be given. This is smuggling, this is drug trafficking, you are under arrest. Ide matter. Can I drink some water? We can't give you water. Phone? No. Banda boothulu తిట్టారండి, బండ బూతులు. జీవితంలో అట్లాంటి బూతులు నేను ఎవరితో తినలేను. అట్లా తిట్టారు. ఇండియన్స్ ఇట్లనే చేస్తారు, డర్టీ ఫెలోస్, నానా మాటలు మాట్లాడారు. ఇక ఏడుస్తూ కూర్చున్నాను, ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. ఐ డోంట్ నో వాట్ టు డూ అట్ ఆల్. లాస్ట్. దేశం కాని దేశము, నాకు ఫోన్ చేసే ప్రయత్నం లేదు, ఏమి చేసే ప్రయత్నం లేదు. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ ఎనీథింగ్. నేను చెప్తాను, లేదు నేను సత్సాయి డివోటీని, ఇది ఏం లేదు. ఒక ఆఫీసర్ వచ్చి, వీ విల్ టేక్ ఎ డెసిషన్ ఆన్ యూ. ఒక క్యాప్టెన్ వస్తాడు, ఇప్పుడు మా క్యాప్టెన్ రావాలి, ఆ క్యాప్టెన్ విల్ టేక్ ఎ డెసిషన్ వాట్ ఇస్ టు బి ద నెక్స్ట్ కోర్స్ అని చెప్పిండు. ఇంకొక అమ్మాయి వచ్చి, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ దట్ క్యాప్టెన్ అనేది. ఇంకొక అమ్మాయి వచ్చి, పోలీస్ ఆఫీసర్,
ఎందుకు అని అడిగాను. వాడు పాకిస్తాన్ వాడి యాన్సిస్టర్స్ అందరు పాకిస్తాను, ముస్తఫా వాడి పేరు, వాడు నీకు హెల్ప్ చేయడు అని చెప్పేసి వెళ్ళిపోయింది. చూడండి సిట్యుయేషన్, ఇట్లాంటి సిట్యుయేషన్. ఏంట్రా దేవుడా అనుకున్నాను, కూర్చున్నాను. ఒక అర్ధ గంట తర్వాత ఈ పొట్టివాడు ముస్తఫా అనేవాడు వాక్ చేసుకుంటూ వచ్చాడు. సో యూ ఆర్ ద గాయ్ హూస్ బ్రింగింగ్ డ్రగ్స్ ఇన్ టు మై కంట్రీ, డ్రగ్ ట్రాఫికింగ్, యూ బ్లడీ ఇండియన్ అని చెప్పుకుంటూ వచ్చాడు వాడు. ఏం చెప్తాను వాడికి నేను? I told him, no officer, I am speaking the truth. I belong to the Satsai organization. I have more samples here. I have tell you, oh, you have more samples? You didn't declare that? That's another crime. Culpable offense. We'll have to add that అని చెప్తున్నాడు అన్నమాట. సో ఆ పెట్టెలోంచి 2 శాంపుల్స్ తీసుకున్నాడు. సో నేను చెప్పాను, లేదు నేను చెప్తున్నాను నిజము, నేను నిజం తప్ప ఏం చెప్తున్నాను. అప్పుడు అనుకున్నాను, స్వామి ఎటువంటి ఫిక్స్లో పెట్టావు స్వామి, మంచి చేయడానికి వెళ్తే ఎవరికో ఈ జీవితంలో ఇలానా, ఇంత ఘోరమైన పరీక్ష అనుకుని స్వామితో నన్ను, ఏంటో స్వామి నాకు అర్థం కాలేదు. వాడు అన్నాడు, రిమూవ్ ద థర్డ్ బ్యాగ్ ఆల్సో నౌ అన్నాడు. నేను ఆ బ్యాగ్లో సత్యసాయి అవతార్ ఆఫ్ లవ్ అనే పుస్తకం ఏదైతే ప్రచురించానో ఒక ప్యాకెట్ ఆఫ్ 6 బుక్స్ ఒక బ్రౌన్ కవర్ ర్యాపర్లో కట్టి పెట్ట కింద పెట్టాను. నేను ఇలా ఓపెన్ చేశాను పెట్ట. ఇలా ఓపెన్ చేస్తే పైన ఆ బుక్కు కవర్ ఓపెన్ చేస్తుంది. ఇలా తెరవగానే బుక్ ఇలా లేచి ఇలా నిలబడింది. నాకు ఆ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎలా బతకాలి అని చూస్తున్నాను నేను, ఎలా బయటపడాలని చూస్తున్నాను. నాకు ఇది గమనించలేదు నేను అసలు. ఈ బుక్కు ఇలా నిలబడి ఇలా చూస్తున్నాను. సడన్ ఆఫీసర్, దిస్ ఇస్ సత్యసాయి బాబా, ఈయనే సత్యసాయి బాబా, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈయన ఆర్గనైజేషన్కి నేను పనిచేస్తాను అని చెప్పుకుంటున్నాను అనమాట. ఆయన చెప్పేటప్పటికి ఆయన నన్ను చూస్తాడు, ఫోటో చూస్తాడు, నన్ను చూస్తాడు, ఫోటో చూస్తాడు. అంటే హే, డిడ్ దిస్ గాయ్ గో టు పాకిస్తాన్ ఎనీ టైమ్ అని అడుగుతున్నాడు. ఆ ఘోరమైన సిచ్యుయేషన్లో ద క్యాప్టెన్ ఈజ్ ఆస్కింగ్ మీ, స్వామి పాకిస్తాన్కి వెళ్ళాడా ఎప్పుడు అన్నాడు. స్వామి పాకిస్తాన్కి వెళ్ళాడా, టింబక్టూకి వెళ్ళాడా, కెనడాకి వెళ్ళాడా నాకేం తెలుసు. నేను బయటపడాలి. నాకు ఎక్కడ ఏం స్వామి వెళ్తాడో, ఎక్కడ సంచరిస్తాడో ఆ భగవంతుడు మనకేం తెలుసు. నేను ఇట్లా చూస్తున్నాను. మై ఫ్రెండ్ టోల్డ్ మీ దే డిడ్ ఎ మెడికల్ క్యాంప్ ఇన్ పాకిస్తాన్, దిస్ పీపుల్ హీ కేమ్ దేర్ ఐ బిలీవ్ అని చెప్పి ఇలా చూశాడు. నన్ను ఫోటోని చూశాడు, నన్ను చూశాడు. నేను ఇట్లనే ఉన్నాను. ఇలా చూసి ఒక స్మైల్ చేసి, ఆఫీసర్స్, దిస్ గాయ్ ఈజ్ స్పీకింగ్ ద ట్రూత్, లెట్ హిమ్ గో అన్నాడు. నాకు ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియలేదు. ఆ సమయంలో లెట్ హిమ్ గో అని చెప్పి 2 ఆఫీసర్స్ని పిలిపించి ఆ శాంపుల్స్ అన్నీ డ్రగ్ ఇన్సినరేటర్ అని ఒక ఉంటుందన్నట్టు ఓవెన్, దాంట్లో వెళ్ళి వాళ్ళ ఆఫీసర్స్ తోటి నన్ను అక్కడ డంప్ చేయించి నా మీద కేసు విత్డ్రా చేసి నా ప్లేన్ వెళ్ళిపోయింది డెన్వర్కి. ఆ కౌంటర్కి తీసుకెళ్ళి నన్ను ఆ పోలీస్ ఆఫీసర్స్ నాకు ఇంకొక ఫ్రీ టికెట్ కొనిచ్చి నన్ను హోటల్కి తీసుకెళ్ళి హోటల్లో నన్ను పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి నన్ను పికప్ చేసుకుని మళ్ళీ ఎయిర్పోర్ట్లో దింపి నన్ను డెన్వర్కి పంపించారు. ఇప్పుడు చెప్పండి, స్వామి ఉన్నారా లేరా? అసహాయ సహాయ నమః అని అంటాం మనం. ఎక్కడ సహాయం లేను, ఇంకా అయిపోయింది లైఫ్ అనుకున్న స్టేజ్లో స్వామి ఎలా వచ్చి ఎలా రక్షిస్తారు చూడండి మనల్ని. ఒకటి మనం నమ్మకం పెట్టుకోవాలి, స్వామి నువ్వు నాతోనే ఉండు. ఈరోజు ఉదయం కూడా చెప్పాను, స్వామి మన జీవితంలో మనం అందరూ స్వామి మనతో ఉండాలి, స్వామి ఈజ్ మై పార్ట్ ఆఫ్ మై లైఫ్ అని అందరూ అనుకుంటామా? ఆ ఉద్దేశం మార్చుకొని స్వామి యు ఆర్ మై లైఫ్ అని మొదలెట్టుకోండి. మన జీవితాలు ఎలా మారిపోతాయో తెలియదండి. ఇట్ విల్ జస్ట్ చేంజ్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం స్వామి నన్ను మాయలో పెట్టకు, స్వామి బ్రహ్మాండమైన మాయలో పెట్టేస్తాడనమాట. అందుకే మనం అంటారు, స్వామి అంటారు, మనకు నాలిక మీద మాయ నర్తకి వల్ల నాట్యం ఆడుతుంటుందని చెప్తారు స్వామి. స్వామి చెప్పారు, ఎన్నో విషయాలు చెప్పారన్నమాట. ఇంకొక 5 నిమిషాలు సార్, ఓకేనా? పర్మిటెడా? స్వామి ఎన్నోసార్లు చెప్పారు, చెవులకి నేను డోర్ లేలేదు, ముక్కుకి డోర్ లేలేదు,
కళ్ళకి నోరుకి నేను డోర్లు ఇచ్చాను. మాట్లాడిన ఒక మాట మాట్లాడిన తర్వాత ఆ మాట వెనకలు తీసుకోవడం చాలా కష్టం. అందుకే నోరు మూసుకోవడం ఉచితం అంటారు, ఆలోచించి మాట్లాడాలని. అదేవిధంగా కళ్ళకు కూడా నేను కళ్ళ రెప్పలు ఇచ్చాను మూసుకోవడం. చెడు ఎప్పుడైతే జరుగుతుందో కళ్ళు మూసుకునే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే కళ్ళు ఒకసారి స్నాప్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటే జీవితాంతం ఉంటుంది అని చెప్పి స్వామి అన్నారు ఇంటర్వ్యూలో. మాయ నాలిక మీద నర్తకి వెళ్ళి నాట్యం ఆడుతుంటుందిరా, అది మీరు గమనించాలి. మీరందరూ సత్యసాయి దాంట్లో ఇది ముఖ్యమైన గమనిక పెట్టాలి. అందుకే ఆ నర్తకిని రివర్స్ చేయండి రా, మీరు నర్తకిని రివర్స్ చేస్తే కీర్తన అవుతుందిరా. సాయి ఆ నాలిక మీద కీర్తన తీసుకొస్తే స్వామి మీతో ఎల్లప్పుడూ ఉంటాడు రా అని చెప్పారు మరి స్వామి. ఎవరు చెప్తారండి ఇది? ఏ మానవుడన్నా చెప్పగలుగుతాడా? ఎవ్వరు చెప్పలేరండి. ఎన్నో విషయాలు ఉన్నాయి. స్వామి యూనిటీ గురించి మాట్లాడారు, భయం గురించి మాట్లాడారు, ఒక ఆర్గనైజేషన్లో ఎలా ఉండాలని చెప్పారు. ఒకటా రెండా మూడా, ఇక్కడ కూర్చున్న 400 మందిలో ఒక్కొక్కరిని ఇలా కాస్త కెలుకుతే ఒక్కొక్కడు ఒక్కొక్క భాగవతం రాయగలుగుతాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క భాగవతం రాయగలుగుతారు. అన్ని స్టోరీస్ ఉన్నాయి స్వామిది. ఇది మనము గమనించుకొని మన జీవితంలో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మనం చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. మనం చివరిగా స్వామి ఉన్నారా మనందరితోటి లేరా అన్న ఆలోచన కానీ ఎవరికన్నా వస్తే దయచేసి ఇంటికి వెళ్ళి ఒక మంచి షాంపూ తీసుకుని తలస్నానం చేయండి. అది తలలో నుంచి బుర్రలో నుంచి తీసేయండి. స్వామి సదా ఉన్నారు, మన ఇంట వంట కంట పెడుతూనే ఉన్నారు. ప్రతి క్షణం స్వామి ఈజ్ లుకింగ్ ఎట్ యూ. ఎందుకంటే స్వామి లాంటి స్నేహితుడు జీవితంలో ఎక్కడా దొరకడండి, మీకు వెతికినా దొరకడు. పాల బుగ్గలవాడు చెక్కిలి మచ్చగలవాడు, పాలకడలంత నుదురు కలవాడు పన్నగ సయనుడు, ఉంగరాల జుట్టు కలవాడు లొంగదీయగరానివాడు, కోటేరు ముక్కు కలవాడు కోరికలను జయించువడాడు, పగడాల పెదవుల కలవాడు పంచమ స్వరము కలవాడు, ధరణి తల్లి వినపము మీద దివి నుండి భువికేతించిన పురుషోత్తముడు, దీన జనార్దనుడు, ఈశ్వరీసుతుడు అతడే మన ప్రాణమిత్రుడు, మన ప్రాణమిత్రుడు ప్రశాంతి నిలయవాసుడు, సనాతనుడు సత్యసాయీసుడు. అందుకోవయ్యా మా పాదాభివందనములు, శ్రీ సాయి మా సాయి మా ప్రాణమిత్రుడు. జై సాయిరామ్. హనుమత్ జయంతి రోజు భక్తి విశ్వాసం 2 ట్యాబ్లెట్లు వేసుకున్నాం మనం ఈరోజు. ముందుగా మనం పరిచయంలో చెప్పినట్టుగా గోపి అన్న ఎంతో ఉత్సాహంగా మనందరినీ మళ్ళీ రీసెట్ బటన్ ఉంటుంది ఎలక్ట్రానిక్స్లో, ఒక రీసెట్ బటన్ కొట్టి ఇంటికి పంపిస్తున్నారు ఈరోజు. థ్యాంక్ యూ గోపి అన్న ఫర్ వండర్ఫుల్ సెషన్ ఆఫ్ సమర్పణ్. అందరికీ ఇది మెమరబుల్. ఈ మెసేజ్ అందరూ ఇంటికి తీసుకెళ్ళి ఇదే మన ఆచరణలో పెట్టి స్వామికి ఇంకా చేరువుగా అవ్వాలని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఈ సమర్పణ కార్యక్రమానికి చిన్న గుర్తుగా బ్రదర్ వచ్చినందుకు మా తరపు నుండి వచ్చిన మొమెంటో
బహుకరించడానికి మన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్ గారిని, అలానే సీతారాంపురం కన్వీనర్ శ్రీ నరసింహరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. కొంతమందిని ఏడిపించానండి నేను. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ వేర్ క్రయింగ్, క్షమించాలి. ఆ కళ్ళల్లో మీకు నీళ్ళు వచ్చింది నేను చాలామంది దగ్గర గమనించాను నేను. అది ఆనంద బాష్పాలు, అది మీకు స్వామి పట్ల ఉన్న ప్రేమ. అది దిస్ ఇస్ స్వామిస్ లవ్.